మంచిది. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వకృపా కనికరము ప్రేమ కలిగి మానవ మాతృలమైన మనల్ని ఆయన వాత్సల్యం చేత, కృప చేత, అనుకూలత చేత గణపరుస్తూ మన జీవితాల్లో ఆయన గూర్చి ఆలోచనలు చేయడానికి మరొక సమయాన్ని, మరొక అవకాశాన్ని మనకిచ్చిన దేవాది దేవునికి ముందుగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్థానిక పెద్దలకు, స్థానిక యవనస్తులకు కూడా ప్రత్యేక వందనాలు నేను తెలియజేసుకుంటూ, పరిశుద్ధ సైన్యముగా, దేవుని బిడలగా, దేవుని పాదాల చెంత ఎదగడానికి, దేవునిలో బలపడడానికి, దేవుని మహాకృపలో కొనసాగాలన్న ఉద్దేశంతో కూడి వచ్చిన దేవుని బిడలు, పరిశుద్ధులైన మీ అందరికీ నా రెండు చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి, వందనాలండి. ప్రపంచం అంతా పండగ వాతావరణంలో ఉంది. ఈ 40 రోజుల పాటు చాలా సంఘాల్లో చేసే మాదిరి, కనుపరిచే విధానం అంతా ఇంత కాదు. కానీ చిత్రం ఏంటంటే, నేనేమనుకునేవాడిని అయితే మామూలు రోజుల కంటే ఈ 40 రోజుల్లోనే ఎక్కువ బాగా గుడికి వచ్చేస్తారు మా వాళ్ళు, ప్రతి ఆదివారం ఎక్కువ కనబడతారా అనుకున్నాను నేను. అదేటో 40 రోజులు స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం తక్కువ కనబడుతున్నారు అందరూ. దేవుడు ఒక మంచి క్రమాన్ని, మంచి విధానాలను మనకిచ్చాడు. ఆయనలో ఎదగాలి అనే తాత్పర్యంతో దేవుడు ఈ వసతులన్నీ మనకి ఏర్పాటు చేశాడు. ఇవన్నీ పొందుకున్న మనం, ఇవన్నీ కలిగి ఉన్న మనం ఈ జీవితాన్ని మరింత ఆయనకు చేరువుగా చేసే ప్రయత్నం చేయాలి. మనిషి దేవుడి దగ్గర రావడానికైనా ఒకటే కారణం, రాకపోవడానికైనా ఒకటే కారణం. అదేంటంటే మనసులో ఉన్న బాధ. ఏంటది చెప్పండి మీరు? ఏది బాధ? ఇక్కడ మనసులో మాకు బాధ లేదండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఎవరో ఒకరు. నా మనసులో ఏ బాధ లేదండి అన్నవాళ్ళు అందరికీ ఉందా? వెరీ గుడ్, అందరికీ ఉంది. విచిత్రం ఏంటంటే, ఆ బాధే ఒక్కొక్కసారి మనల్ని త్వరగా తీసుకొస్తుంది. ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికి. ఆ బాధే ఒకేసారి మనల్ని ఆపేస్తుంటుంది. ఇప్పుడు ఎందుకులే, మనసు బాగాలేదు కదా వెళ్ళడం అని. కానీ బైబిల్ కూడా దీనికి చాలా చేరువుగా మాట్లాడింది. మన మనసులో బాధను బట్టే ఈ 66 పుస్తకాలు కూడా డిజైన్ చేయబడ్డాయంట. అందుకే ఈ పుస్తక సారాంశాన్ని కొరకు మాట్లాడుతూ అంటాడు. ఇర్మియా గ్రంథకర్త ఒక మంచి మాట తీద్దాం, అందులో తీయండి. ఇర్మియా గ్రంథము ఈ 15వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము. ఒకసారి 18వ వచనం చదివి తర్వాత 16వ వచనానికి వద్దాం. 18వ వచనం చూద్దాం. నా బాధ ఇరండి, నా బాధ ఎలా ఎడతెగని దాయను. అంటే ఈయనకి బాధ ఎంతకాలం ఉంది? ఎడతెగకుండా అంటే ఇంకా ఖాళీ లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా విరామం లేనంత బాధ ఉంది దీనికి. అంటే అర్థమేంటి? నిత్యము ఏం పడుతున్నాడు? బాధపడుతున్నాడు. నిత్యము బాధపడే పరిస్థితులు ఉంటాయండి? ఖచ్చితంగా ఉంటాయి. భక్తుడు అంటున్న మాట ఇది. నా బాధ జీవితాంతం నేను ఎలా బాధపడను, ఎలా బాధపడగలను, దాని అర్థం అది. మనం అంటుంటాం కదా, ఇంక జీవితాంతం పడవా అయ్యగారు, జీవితాంతం ఈ బాధ ఉండాలా మాకు, జీవితాంతం ఈ సమస్యతో మేము భరించాలా, ఈ సమస్యతో మేము ముందుకెళ్ళాలా అని ఇలా అని మాట ఏంటంటే, ఇంకెందుకు వచ్చిన బ్రతుకులయ్య గారు, పోతే గొడవ పోద్ది, అంతే కదా. ఎవరు గొడవ పోద్ది చెప్పాలి మీరు? ఈ బాధ పోద్ది. విచిత్రుడు చెప్పనా, పోయినా ఉంటుంది, పోతేనే అసలు బాధ. వాటికి అర్థం లేదా? బ్రతుకున్నప్పుడు బాధనే మనం తట్టుకోలేకపోతున్నాం కదా. తట్టుకోలేకుండా పొరపాటును పోయామనుకోండి, పోతేనే అసలు బాధ, మన బ్రతుకులు బాగోపోతే. అందుకే చూడండి, నేను ఏమంటున్నాడు, నా జీవితాంతం ఎలా ఈ బాధ ఎడతెగని దాయను, నా గాయము ఎలా ఘోరమైన దాయను, అది స్వస్థత నొందకపోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావులవుదువా, నిలువని చెలవులవుదువా. అంటే నా బ్రతుకు ఇంకెంతేనా, నా పరిస్థితి ఇంతేనా, నా బాధకు పరిష్కారం లేదా, ఈ బాధ నేను జీవితాంతం పడాలా? విచిత్రం ఏంటంటే, చాలామంది మనలో ఉండే ప్రశ్నలు ఇవన్నీ కూడా. మందిరానికి వెళ్తున్నాను, దేవుళ్ళో ఉంటున్నాను,
దేవుడి కొరకు బ్రతుకుతున్నాను, ఇంకా నాకు ఈ బాధ తప్పదా? వీటన్నిటికీ దేవుడు ఇస్తున్న సమాధానమే 16వ వచనం. ఇప్పుడు చదవండి ఆ వచనాన్ని. ఈ బాధ మనకు తప్పదా? ఈ బాధ నాకు భరించాలా? ఈ బాధతో నేను ఉండాలా? ఈ బాధతోనే కొనసాగాలంటే దేవుడిస్తున్న మంచి మాట ఇటో చూడండి. 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు. ఇందులో ఆనందం. వెరీ గుడ్. బాధలో హృదయం అంతా ఎలాగుంది? బాధలో ఉంది. మనసు ఎలాగుంది? ఆవేదనలో, కష్టంలో ఉంది. తన జీవితం అంతా ఘోరమైన పరిస్థితుల మధ్య ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య ఆ భక్తునికి ఆనందాన్ని కలిగించేవి ఏమంట? దేవుని మాటలు. ఏమన్నా మంచి మాట అడుగుతుంది చెప్పండి. నిజంగా దేవుడి మాటలు ఆనందాలు కలిగిస్తాయా? మీరు మనస్ఫూర్తిగా వింటే మొత్తం అన్నీ మర్చిపోయి వింటారు. ఇక్కడ కాదు, మనస్ఫూర్తిగా మనసు పెడితే ఇక్కడ మీకున్న బాధ, కష్టం, అప్పు, తప్పు అన్నీ మర్చిపోతాం ఆ కొద్దిసేపుని. మనసు పెడితే, మనసు పెట్టకపోతే సెకండరీ అనమాట. కానీ నిజం చూడండి, మనసు పెడితే అన్నీ మర్చిపోయే ట్రాన్స్లోకి తీసుకెళ్ళగలుగుతుంది. ఏది? వాక్యం. అంటే మీరు నిజంగా చెప్పండి, 1 గంట మనసు పెడితేనే అన్నీ మర్చిపోతే, నిజంగా పూర్తిగా మన మనసు పెడితే నిజంగా మనకున్న అన్ని బాధల్లో ఇది సంతోషాన్ని ఇవ్వగలదా? ఇవ్వలేదా? ఖచ్చితంగా ఇవ్వగలదండి. ఆ కెపాసిటీ, ఆ క్యాపబిలిటీ, ఆ సామర్థ్యం దేనికి ఉందో తెలుసా? వాక్యం ఉందో చోట అంటాడు, నీకు కష్టం వచ్చిందా? వాక్యం చదువు. బాధ వచ్చిందా? వాక్యం చదువు. సమస్య వచ్చిందా? ఏం చదువు? వాక్యం చదువు. ఆనందం వచ్చిందా? వాక్యం చదువు. నువ్వు ప్రతి సమయంలో ఏం చదువు? వాక్యం చదువు. అలా చదివితే నీ సిచ్యువేషన్స్ అన్నీ మార్చే శక్తి దొరుకుంది. దేనికి? వాక్యానికి. కొన్ని క్షణాల్లో మనం బలహీనం ఎందుకు అయిపోతున్నానంటే దానికి ఒకే ఒక కారణం, ప్రతి క్షణం మనం వాక్యాన్ని పట్టుకొని నిలబడక. నా మాట మీకు అర్థం లేదా? అంటే మన బాధలలో సంతోషాన్ని ఇచ్చే శక్తి గల వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. దేన్ని? బాధలలో సంతోషాన్ని ఇచ్చే శక్తి గల వాక్యాన్ని మనస్ఫూర్తిగా నేర్చుకోగలిగితే, ఖచ్చితంగా వినగలిగితే మనకున్న ప్రతి బాధకు, సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ఇందులో ఉంటుంది. ఇందులో వాక్యంలో. కాబట్టి అలా సంతోషాన్ని ఇచ్చే విధంగా ఈ వాక్యాన్ని వినే ప్రయత్నం చేయగలిగితే ఆలస్యం చేయకుండా దేవుని మాటల్లోకి ప్రవేశిద్దాం. ఏ గ్రంథాన్ని మనం మాట్లాడుకుంటున్నాం? హెబ్రీలకు రాసిన పత్రిక 13 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథాన్ని ఇప్పటికీ 9 వారాలు ముగించుకొని, ఇది ఎన్నో వారం అండి? 10వ వారానికి వచ్చాం. ఈ 10 వారాల్లో, క్షమించాలి, 9 వారాల్లో చాలా విషయాలు మనం నేర్చుకున్న ప్రతి దానిని బట్టి ఒక పత్రికలో దేవుడు గుప్తపరిచిన సారాంశం అనేది మనం ఆలోచిస్తూ ముందుకు కొనసాగుతున్నాం. అందులో భాగంగా హెబ్రీలకి ఈ పత్రిక రాశాడు అని ప్రారంభ రోజుల్లో మనం చూసాం. ఎవరికి రాశాడు పత్రిక? హెబ్రీలకి. హెబ్రీలు అనగా ఎవరని మాట్లాడుకున్నాం? యూదులు లేదా ఇశ్రాయేలీలు. వాళ్ళు ఒక సంఘానికి చెందినవారుగా, ఆ సంఘము యెరూషలేము సంఘముగా మనం చూసాం ప్రారంభ రోజుల్లో. దేవుని సంఘములో కొనసాగుతున్న ఈ యూదులు, ఈ సంఘస్థులు కొన్ని పరిస్థితుల రీత్యా వారి విశ్వాసాన్ని కోల్పోతున్న పరిణామాలు ఏర్పడ్డాయి. అలా కోల్పోతూ లోకము వైపు తిరిగే పరిస్థితులు ఏర్పడినప్పుడు యేసు ప్రభు గొప్పతనాన్ని వారికి మరలా చెప్పి, సంఘ గొప్పతనాన్ని వారికి మరలా చెప్పి, వారి విశ్వాస స్థాయిని వారికి గుర్తు చేయడానికి రాయబడిందే మనం నేర్చుకుంటున్న హెబ్రీలకు రాసిన పత్రిక. అందులో భాగంగా 1వ అధ్యాయాన్ని ముగించుకొని 2వ అధ్యాయాన్ని కూడా ప్రారంభించుకొని 9 వచనాల వరకు మనం మాట్లాడుకున్నాం. అంతేనండి? మాట్లాడాలి మీరు, అంతేనా కాదా? వెరీ గుడ్. ఎన్ని వచనాల వరకు మాట్లాడుకున్నాం? 9 వచనాలు. గత వారం మనం మాట్లాడుకున్న టైటిల్ ఏంటో మీరు ఎవరైనా చెప్పగలరా? గత వారం మనం మాట్లాడిన టైటిల్, క్రీస్తు వారు దేవదూతల కంటే ఎందుకు తక్కువ. వెరీ గుడ్. సూర్యప్రకాష్ గారు బాగా చెప్పారు. బాగా వింటున్నారు ఆయన. మార్తమ్మ గారు వింటలేదు. క్రీస్తు వారు
దేవదూతల కంటే ఎందుకు తక్కువ? తక్కువేనా? చెప్పండి, తక్కువేనా? తక్కువే. ఆ తక్కువే అన్నది ఆయన క్యారెక్టర్లో చూడకూడదు మనం. అదొక సమయంలో. ఏ సమయంలో? ఆయన చనిపోయినప్పుడు, మరణమైనప్పుడు. ఆయన మరణమయ్యాడు కాబట్టి దేవదూతలకేం లేదు, మరణం లేదు కాబట్టి ఆయన చనిపోయిన సమయంలోనే కొంచెము తక్కువగా కనబడ్డాడు. ఎవరు? యేసుప్రభు వారు. ఎందుకు తక్కువ? ఎందుకు చనిపోయాడు అంటే ఎవరి కోసం చనిపోయాడు? చెప్పండి, ఎవరి కోసం చనిపోయాడు? వెరీ గుడ్, ఆన్సర్ దొరుకుతుంది. చూద్దాం, తీయండి, అందరూ కూడా చూద్దాం. క్షమించాలి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఒకసారి మళ్ళీ ఆ మాటను రిపీట్ చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. 9వ వచనం చూద్దామా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు. వెరీ గుడ్. అంటే చనిపోయింది ఎవరి కోసం? ఆ మాట అలా చుట్టండి, అండర్లైన్ చేయండి మీకు నచ్చితే. యేసుప్రభు వారు తన స్థితిని తగ్గించేసుకున్నాడని చూసాం పోయిన వారం మనం. తన స్థాయి తగ్గించుకున్నాడు. ఎవరి ముందురంటే తాను చేసిన దూతల ముందే తను తక్కువడయ్యాడు. ఎందుకయ్యావయ్యా అని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి మనుష్యుని కొరకు. ఎంతమంది కొరకు అండి? వెరీ గుడ్. అంటే మీ అందరూ చెప్పండి, ఆయన శ్రమ పడింది ఎవరి కొరకు? అక్కడ ఉన్నది చెప్పండి. ఆయన శ్రమ పడింది ఎవరి కొరకు? ప్రతి మనుష్యుని కొరకు. ఆయన రక్తాన్ని కార్చింది ఎవరి కొరకు? ప్రతి మనుష్యుని కొరకు. ఆయన అవమానాలు భరించింది ఎవరి కొరకు? ప్రతి మనుష్యుని కొరకు. ముళ్ళ కిరీటాన్ని పెట్టుకుంది ఎవరి కొరకు? చెప్పండి, ప్రతి మనుష్యుని కొరకు. తన చేతులలో మేకులు దింపుకుంది ఎవరి కొరకు? చెప్పండి, ప్రతి మనుషుని కొరకు. ఆయన ఇన్ని చేస్తే ఈడంటాడు ఈరోజు పనికి మళ్ళాడో బయలుదేరి అంటాడో మేకులే పీక్కోలేకపోయాడు ఆయన దేవుడా అని అడుగుతున్నాడు ఒకడు. ఒరే బాబు, పీక్కోలేక కాదు, ఆయన మేకులు దింపుకుంది ప్రతి మనుషుని కొరకు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఆ ప్రతి మనుషుల్లో ఎవరున్నారు? నువ్వున్నావు, నేనున్నాను. అంటే ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడంటే నీ కొరకు, నా కొరకు, మన జీవితాల కొరకే ఆయన మరణమైనట్టుగా స్టేట్మెంట్ చూస్తున్నాం మనం. నేనేమంటానంటేనండి, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒక మనిషి కొరకు మరొక మనిషి చనిపోతే అవతల మనిషి ఇచ్చే స్థితి, స్టేజ్ అంతా ఇంత కాదు. అవునా కాదండి? నా కోసం అండి ప్రాణం పెట్టాడండి అన్నది చిన్న మాట పెద్ద మాట? చెప్పండి మీరు. ఏమా మాట్లాడండి. మీరు ఎవరో ఏం మాట్లాడట్లేదు ఈరోజేటో. చిన్న మాట పెద్ద మాట? మనల్ని ప్రాణంగా చూస్తున్నాడు అన్నందుకే అవతలోని బోళ్ళంత రేంజ్లో చూస్తాం మనం. అలాంటి ప్రాణమే పెట్టేస్తే నా కొరకు ప్రాణం పెట్టేశాడండి అన్నది చాలా పెద్ద మొత్తం. అది అంత పెద్ద ప్రయత్నాన్ని ఎవ్వరూ చేయలేదు, ఒక సర్వోన్నతుడైన యేసు ప్రభు వారు మాత్రమే చేశారు. ఎందుకు చేసావయ్య అంటే ఆయన చెప్తున్న ఆన్సర్ ప్రతి మనుషుని కొరకు. అంటే ఒకరి కొరకు కాదా, అందరి కొరకునా? చెప్పండి, ఎంతమంది కొరకు? అందరి కొరకు. ఈరోజు చాలామంది యేసు ప్రభు మీద ఎందేస్తున్నారు ఏంటంటే ఆయన ఎస్సీ వాళ్ళ దేవుడు అండి, ఆయన మాలమాదిగోలు దేవుడు అండి అని మాట్లాడుతున్నారు. ఎవరిని? యేసు ప్రభుని. అదే అన్నాడు, ఎందుకు చనిపోయావయ్యా అంటే ఆయన ఏమంటున్నాడు బైబిల్లో? ఎస్సీ వాళ్ళ కొరకు అన్నాడా లేదా? ఏమన్నాడు? నాట్ ఫర్ సమ్, కొంతమంది కొరకు కాదు, అందరి కొరకు. అంటే మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి, ఎంతమంది దేవుడు ఆయన? కొందరి దేవుడా, అందరి దేవుడా? ఆయన స్వార్థం ఉన్నవాడు కాదండి. కొద్దిమంది కొరకే తన జీవితాన్ని త్యాగం చేసినోడు కాదు. అందరి కొరకు, అందరి పాప ప్రాయశ్చిత్తం కొరకు తన మరణాన్ని మన కొరకు అప్పగించాడు. ఎవరు? యేసు ప్రభు వారు. ఎందుకు చనిపోయావయ్యా అంటే ఆయన అంటున్నాడు ప్రతి మనుషుని కొరకు. వెరీ గుడ్. ఇది గత వారం మనం చూసాం, అంతే కదా? వెరీ గుడ్. ఇప్పుడు ఎన్నో భాగంలోకి వెళ్ళాలి మనం? 10వ భాగమా?
రూల్ ప్రకారం మాట్లాడుకుంటే 1, 2, 3, 4, 5, 6వ భాగంలోకి వెళ్ళాలి. అదేనా? 10వ వారం ఎన్నో భాగం ఇది? 6వ భాగం. చూద్దాం, తీయండి అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచేయండి. 6వ భాగం కింద హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుండి 18వ వచనం వరకు రాసేసుకుందాం. 10 నుండి 18 వరకు రాశారండి? వెరీ గుడ్. దీని టైటిల్ రాయండి, అందరికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రికలో ఉన్నాం. 6వ భాగం 10వ వచనం నుండి 2వ అధ్యాయం 18వ వచనం వరకు. టైటిల్ వచ్చి క్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించాడు. ఇప్పుడే కదండి చూసావా ఆన్సర్ అని మీరు అనుకోవచ్చు, అయినా రాయండి. క్రీస్తు ప్రభువారు లేదా క్రీస్తు ఎందుకు మరణించాడు. ఓకే, సరే, మళ్ళీ మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. 10వ వచనం నుంచి 18వ వచనం వరకు రాసుకోండి. టైటిల్ ఏంటంటే క్రీస్తు ఎందుకు మరణించారు. మీ అందరూ అడుగుతున్నాను, చెప్పండి, ఎందుకు మరణించాడు? వెరీ గుడ్. ఆన్సర్ ఆల్రెడీ గత వచనంలో మనం చూసాం. ఎందుకని? ప్రతి మనుషుని కొరకు. మనుషుని కొరకు ఎందుకు మరణించాడు? రీజన్ అయితే మనిషే, కానీ మనిషి కొరకు ఆయన చనిపోవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది చెప్పాలి. మీరంతా మీరు బాగా ఆలోచన చేయాలి ఈ సమాధానాన్ని. చాలామంది ఎలా మాట్లాడతారంటే, ఆయన దేవుడు కదండి, ఆ దేవుడే, పైనుంచి ఓం భీం బుష్ అని తీసేయచ్చు కదా. దేన్ని? మన పాపాన్ని చెప్పాలి, తీసేయచ్చా? మాట్లాడండి. చాలామంది ఏమంటారంటే, యేసుప్రభు చచ్చిపోయాడంటే మన పాపాన్ని కడగడానికి, పాపాన్ని తీయడానికి, ఆయన రక్తంతో మనం పరిశుద్ధులుగా మార్చడానికి. వెరీ గుడ్ ఆన్సరు. మరి ఆ పాపాన్ని పైనుంచి ఓం భీం బుష్ అని తీయొచ్చుగా. పని కట్టుకొని భూమి మీదకి వచ్చి 33.5 ఏళ్ళు మనిషిగా బ్రతికి నరరూపిగా నడిచి అతి భయంకరంగా మరణం పొందవలసిన అవసరం ఏంటి? అందుకే టైటిల్ రాయండి మీరు, క్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించాడు. ఓకేనా? వెరీ గుడ్. ఈ టైటిల్లో ఎన్ని వచనాలు ఉన్నాయండి ఇప్పుడు మనకి? 10వ వచనం, 11, 12, 13, 14, 15, 16, 17, 18 అంటే 9 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు? వెరీ గుడ్. ఈ 9 వచనాల్లో నుంచి 9 విషయాలు నేను చెప్పబోతున్నాను. ఎన్ని విషయాలు? 9. ఏంటి? దేనికి సమాధానం? ఆయన ఎందుకు మరణించాడు అన్నదానికి ఆన్సర్. ఎన్ని విషయాలు చూడటం పోతున్నాం మనం? 9. ఎన్ని వచనాలు ఉన్నాయి? 9 వచనాలు. ఓకేనా? వెరీ గుడ్. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. అందరూ కూడా తీయండి 10వ వచనాన్ని. వెరీ గుడ్. 10వ వచనాన్ని. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన. ఎవరైనా? మళ్ళీ అడుగుతున్నాను, మళ్ళీ చదువుతాం. 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన. అగైన్ ఐ ఆస్కింగ్, ఎవరాయన? ఎలా తొందరపడుతున్నారు మీరు అసలు? మళ్ళీ చదువుదాం. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన. అనగానే యేసు ప్రభు అని అనుకోవడంలో తప్పులేదు, కానీ అనుకునే లోపు ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం. చూడండి. అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను అంటే ఇప్పుడు రక్షణకర్త ఎవరు చెప్పండి మీరు? ఇప్పుడు చెప్తారు మీరు. వెరీ గుడ్. రక్షణకర్త ఎవరు? యేసు ప్రభు వారు. అంటే ఆయన ఎవరు? తండ్రి. నా మాట మీకు అర్థం లేదా? సమస్తానికి మూలం ఎవరు? తండ్రి. సమస్తానికి మూలమైతే తండ్రే. మీరు బాగా వినాలి.
అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే, మళ్ళీ చూద్దాం చూడండి. ఇప్పుడు ఆ మాట మనసులో పెట్టుకుని చదవండి. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వల్ల ఉన్నాయి? తండ్రి వల్ల. వెరీ గుడ్. ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తేవాలని. తెచ్చుచుండగంటే అర్థం ఏంటంటే మహిమకు తేవాలని. అంటే ఈ మనుషులందరూ ఎక్కడికి రావాలి? మహిమకు రావాలి. ఎక్కడికి రావాలి అమ్మ? చెప్పండి అమ్మా. ఆ వచనం మీకు అర్థం చేయాలన్నది నా ప్రయత్నం. మీరు సమాధానం చెప్పాలి నాకు. మనుషులందరూ ఎక్కడికి రావాలి? మహిమకు రావాలి. ఎక్కడి నుంచి రావాలి? మహిలో నుండి రావాలి. మనం పాడతాం కదా, మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి అంటాం కదా, మార్గము చూపి మనిషిగా మార్చావు అంటాం కదా. అంటే ఈ మనిషి ఈ మహిలో నుండి ఎక్కడికి మార్చబడాలి? మహిమలోకి మార్చబడాలి. అది ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం, తండ్రిది. ఆ సంకల్పం ఎవరిది? తండ్రి సంకల్పం. అయితే ఏమైందంట? మహిమకు తేవాలని వారి రక్షణకర్తను, అంటే యేసు ప్రభుని శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఎవరికి తగును? తండ్రికి తగును. ఎవరిని సంపూర్ణునిగా చేయడం? కుమారుడు సంపూర్ణిగా చేయడం. ఆయన్ని ఎందుకు శ్రమ పెట్టాలి? ఇప్పుడు మీరు బాగా వినాలి. ఆయన్ని ఎందుకు శ్రమ పెట్టాలి? ఆయన శ్రమ పడితేనే మనము ఎక్కడికి వస్తాం? మహిమలోకి వస్తాం. ఆ మాట ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ అడుగుతున్నాను. తండ్రి చిత్తం ఒకటి ఉందంట. ఏంటంటే ఆయన పిల్లలందరూ ఎక్కడికి రావాలని? చెప్పండి. మహిమలోకి రావాలని. ఇప్పుడు మహిమలోకి రావాలంటే ఈ శ్రమల ద్వారా కుమారుణ్ణి సంపూర్ణుడిగా చేయాలంట. అలా ఎవరు చేయాలి? చెప్పండి మీరు. ఎవరు చేయాలి? తండ్రి చేయాలి. ఎవరిని చేయాలి? కుమారుని చేయాలి. ఆయన ఎందుకు చేయాలి? ఆయన శ్రమ పెడితేనే మనం ఎక్కడికి వస్తాం? మహిమలోకి వస్తాం. అమ్మ మరలాడుతున్నాను. యేసు ప్రభు శ్రమ పడితే మనం మహిమలోకి ఎందుకు వస్తాం? చెప్పండి. యేసు ప్రభు శ్రమ పడితే మనం మహిమలోకి ఎందుకు వస్తాం? మనల్ని మహిమలో మార్చడానికి ఆయన్ని శ్రమ పెట్టవలసిన కారణం ఏంటి? కారణం ఏంటంటే మీరు బాగా వినాలి. ఈరోజు ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోవాలి. ఆయన కేవలం ఎందుకు చచ్చిపోయాడంటే పాప పరిహారం కొరకని సింపుల్గా ఒక చిన్న మాటలో చెప్పి ఆయన శ్రమను, ఆయన మరణాన్ని తక్కువ చేయకూడదు మనం. ఈరోజు ప్రపంచం అంతటికి యేసు ప్రభు చనిపోయింది ఎందుకు అంటే అదే కారణం చూపిస్తున్నారండి. ఇప్పుడు 40 రోజులు కూడా ఏం పడతారు తెలుసా? శ్రమ పడతారా? చెప్పండి. 40 రోజులు శ్రమ పడతారా? ఇలా అంటే చాలామంది బాధ రావచ్చు. కానీ 40 రోజులు కూర్చొని వాక్యాన్ని వింటారు. ఏం వింటారా? ఆయన ఏం పడ్డాడు? శ్రమ పడ్డాడు. ఎవరి కోసం పడ్డాడు? నీ కోసం పడ్డాడు. ఎందుకు పడ్డాడు? నీ పాపాన్ని కడడానికి పడ్డాడు. వన్ వర్డ్ ఆన్సర్లో సింపుల్గా తేల్చేస్తారు. ఎవరి శ్రమని? యేసు ప్రభు శ్రమని. కానీ ఆయన అంటున్నాడు నువ్వు మహిమలోకి రావడానికి ఆయన శ్రమ పెట్టాను అంటున్నాడు తండ్రి. తండ్రి ఏం పెట్టాడంట? శ్రమ పెట్టాడంట. ఎవరిని? కుమారుణ్ణి. ఎందుకు? మనల్ని ఎందులోకి తేవడానికి? మనం మహిమలో లేమా? చెప్పండి. సింపుల్గా రాలేమా? మహిమలోకి వచ్చే పరిస్థితి మనకు లేదా? చెప్పండి. ఉందా లేదా అని మీరు అడిగితే పుట్టెడు గొడవలు పెట్టుకొని ఉన్నాం మనం. ఎక్కడ? ఈ భూమి మీద. మరి ఇప్పుడు ఆ గొడవలన్నీ తీస్తేనే మన స్థితి నుండి మహిమ స్థితిలోకి వెళ్ళగలం మనం. అందుకని 53వ అధ్యాయం మీకు ఎప్పుడు మనసులో ఉండాలి. యెషయా గ్రంథం చూడండి. తండ్రి ఆయన మీద భారం పెట్టడానికి కారణం ఏంటో అక్కడ క్లియర్గా రాస్తున్నాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథం. యేసు ప్రభు ఎందుకు శ్రమ పెట్టబడ్డాడు అంటే రూలుకైతే 6వ వచనం చదవాలి. ఒకసారి మనకు అర్థం కావడానికి మొదటి నుంచి చదువుకొద్దాం. మొదటి నుంచి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? ఎవడైనా నమ్ముతున్నాడా? ఏంటి మేము చెప్పే ఈ వాక్యాన్ని మీరు ఏం చేయాలి? నమ్మాలి. ఎందుకు ఏం చెప్తున్నాడు? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? 2వ వచనం నుంచి లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు
ఆయన ఎదుట పెరిగెను. అతడు ఆయన ఎదుట పెరిగెను. ఎవరు ముందు? తండ్రి ముందు కుమారుడు. అంతేనా? ఒక మాట చెప్పనా, ప్రారంభ రోజుల్లో మనం మాట్లాడుకున్నప్పుడు తండ్రితో సమానమైన స్థాయి కలిగినోడు అన్నాను. ఎవరు? యేసయ్య. కోఈక్వల్. అంతే కదా మనం మాట్లాడుకుంది. అన్నిటిలోనూ ఇద్దరు సమానమేనా? అన్నిటిలో సమానమే. కానీ తండ్రి ముందు తగ్గింది కూడా ఎవరి కోసం అంటే, ఎవరి కోసం? మన కోసమే. నా మాట అర్థమైందా లేదా? అతడు ఆయన ముందు పెరిగెను. తర్వాత అతనికి సురూపమైనను, అంటే ఒకప్పుడు అందగాడైన, సురూపం అంటే అందమైన రూపం అని. ఆయన పెరిగిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత రూపం బాగుందంటున్నాడా, బాగాలేదంటున్నాడా? చెప్పండి. ఆయన రూపం అంతా ఏమైపోయింది తెలుసా? రక్తపు మడుగైపోయింది. చూడలేకపోయాం. ఎవరి రూపాన్ని? అమ్మ మీరు బాగా వినాలమ్మ. ఎవరి రూపాన్ని? యేసు ప్రభు రూపాన్ని. రక్తపు మడుగైపోయింది. చూడలేని స్థితి అయిపోయింది. ఏమండి, మనం సినిమాల్లో గట్రా చూసుంటాం కదా, ఆయన సిలువ మోస్తున్న క్షణంలో ఆయన పరిస్థితి, ఆయన రూపం ఎంత దారుణంగా మారిపోయిందో. అంటే తన రూపాన్ని ఏం చేశాడు? ఆయన కోల్పోయాడు. ఏం చేశాడు? కోల్పోయాడు. చూడండి, టైం లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసన క్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనల్లని వాడిగాను ఉండెను. అంటే తన స్థితి అంతా పాడైపోయింది. ఎవరిది? యేసు ప్రభుది. ఎందుకో ఇప్పుడు రాస్తున్న 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను. ఎవరు? చెప్పండి, ఎవరు? యేసుప్రభు. అంటే ఆయనకి అనారోగ్యం లేదు, కానీ మన అనారోగ్యాన్ని ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద వేసుకుని రూపాన్ని పాడు చేసుకున్నాడు. అమ్మా ఒక మంచి మాట అడుగుతాను, టు బీ ఫెయిర్ చెప్పండి. భార్యకి ఎయిడ్స్ ఉంటే, ఎయిడ్స్ తెలుసు కదా, ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన రోగం, హెచ్ఐవి. భార్యకి ఎయిడ్స్ ఉంటే, భర్తకు లేకపోతే ఏ భర్త అయినా ఆ భార్యతో కాపురం చేస్తాడా? నిజంగా చెప్పండి మనస్ఫూర్తిగా. మీ కళ్ళ ముందున్న వ్యక్తుల్లోనే, మీ వ్యక్తుల్లోనే ఎవరికైనా పొరపాటున ఒక కుదరని రోగం ఉందని మీరు విన్నారనుకోండి, ఆ వ్యక్తితో మీరుండే ప్రవర్తన మారిపోద్ది. నిజమా కాదండి? మారిపోద్దా? ఖచ్చితంగా. ముట్టుకుంటే భయం అనుకుంటాం, దగ్గరికి వెళ్తే భయం అనుకుంటాం, మాట్లాడడానికి భయం అనుకుంటాం. ఎందుకంటే ఏమండి, మనిషి మనోడేనండి, రోగం మందే కాదండి అంటాం మనం డైలాగు. అవునా కదండి? కానీ నిజం చెప్పండి, మనకే మన సొంతోళ్ళనే ఒక రోగం ఉంటే దగ్గర చేర్చుకోలేని స్థితిలో మనం ఉంటే, అంతేందుకు మన కరోనాలో చాలామంది చచ్చిపోయారు కదా. ఎంతమంది తల్లిదండ్రులు చచ్చిపోతే వచ్చి పట్టుకున్న కొడుకులు ఉన్నారో చాలామంది ఉన్నారా? తీసుకెళ్ళి ఏదో ఒక పశువుని ఈడ్చి పాడేశారు. జిఎస్ఎల్లో ఒక పెద్ద డాక్టర్ అయినా, ఒక హెచ్ఓడి, కోట్లకు అధిపతి, 4-5 హాస్పిటల్ ఉన్నాయి, పెద్ద హాస్పిటల్లో. 2 కొడుకులు, 2 బిడ్డలు, ఒక కూతురు కొడుకు, 2 డాక్టర్లే, వాళ్ళకి కోట్లు ఉన్నాయి. అనుకోకుండా ఆ కరోనాలో తండ్రి చనిపోయాడు. 2 పెళ్ళిళ్ళు అవ్వలే, బిడ్డలిద్దరికి. తండ్రి చనిపోతే మీరు నమ్మండి, అందరితో పాటు ఎక్కడి నుంచో దూరం నుంచి తండ్రిని చూసి ఇలాగోటి అన్నారు, కానీ దగ్గరికి వెళ్ళి మీద పడి ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదు తెలుసా? ఆ రోగం వాళ్ళకి అంటుకుంటుందేమో అని. ఎవరి కడుపును పుట్టి? ఆయన కడుపును పుట్టే. ఆయన కడుపును పుట్టి కూడా ఆయన రోగం అంటుకుంటుందేమో భయం వాళ్ళకి ఏర్పడింది. ఈరోజు అదే రోగం, అదే భయం మనందరిలో కూడా ఉంది లేదా? మన వాళ్ళు తల్లిదండ్రులు కొన్నది, లేదా తల్లిదండ్రులు సాధారణంగా పట్టుకునే మనుషులు ఉంటారండి? మనస్ఫూర్తిగా చెప్పండి. మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు వింటానంటే. చిన్నప్పుడు అమ్మ ఇలా నవ్వులేసి నా కొడుకు ఎక్కడ నవ్వలేడా అని చప్పరించి పెడద్ది మనకి మాంసం మొక్క. అవునా కాదా? చెప్పండి, పెట్టదా? వెరీ గుడ్. తల్లి పెడద్ది, తినేస్తాడు.
మామూలు టేస్ట్గా తింటాడు. తల్లి ఎంత చప్పరిస్తుందో అంత బాగుంది అనుకుని తినేస్తాడు. వెరీ గుడ్. ఇదిగో 30 వచ్చాయి అనుకోండి. ఎంత? ఇప్పుడు కూడా తల్లి అలాగే చప్పరించి మొక్కిచ్చింది అనుకోండి, తింటాడా? తింటాడా? చెప్పండి. మమ్మీ నాకు ఎంగిల్ తిను నేను. అమ్మో, ఎవరు ఎంగిల్ తిను? మమ్మీ ఎంగిలే. వెరీ గుడ్. ఇటు నీ తల్లి ఎంగిల్ నువ్వు తినవా? తినవు. ఎందుకని? నీకేదో ఫిలాసఫీ ఉంది. మీరు ఎలా ఆలోచించుకోండి, ఎన్ని ఆలోచించుకోండి, ఖచ్చితంగా మరొక మనిషి రోగాన్ని మరొక వ్యక్తి దగ్గరలోకి ఎంత బంధం ఉన్నా రానివ్వడు. కానీ మీరు గమనించండి, మనకున్న రోగాలు ఆయన మీద పెట్టుకున్నాడంటే అండి ఎవరు? ఎంత పెద్ద మనసు కావాలంటున్నాను నేను. 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి తాకగానే రక్తస్రావము నిలిచిపోయిందన్నాడు. ఆవిడ దగ్గర ఆగిపోయింది. అది ఎవరికి ఆ సోకిందో తెలుసా? యేసయ్యకి. ఎవరికి? యేసయ్యకి. అందుకే చూడండి ఏమంటున్నాడు, మళ్ళీ చూద్దాం చూడండి. అతడు ఆయన మన రోగములను, ఏంటండి ఎన్నో వచ్చిన అది 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను. ఏంటంట? ఆయన చెడ్డోడు కాదు, చెడ్డోడిగా మారాడు. ఎవరి మీద వేసుకొని? మనవే, మన పాపాలు, మన ఘోరాలు. వ్యసనములు వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అంటే మనం మంచోళ్ళం కాదు. మనం మంచోళ్ళం అవ్వాలంటే మనవన్నీ ఆయన మీద మోయాలి. అందుకే ఆయనకి ఇచ్చిన పేరు తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరంట ఆయన? లోక పాపములను మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు చెప్తున్నాడు 6వ వచనం, మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద. అంటే మన త్రోవ సరవ్వాలంటే మన త్రోవ లోపాలు పోవాలి. అలా పోవాలంటే అవి మోసే వ్యక్తి కావాలి. మనకున్న పాపస్థితి పోవాలంటే ఆ పాపస్థితి మరొకరి మీదకి వెళ్ళాలి. అలా మోసే వ్యక్తిగా, దాన్ని భరించే వ్యక్తిగా నేనున్నానని ముందుకు వచ్చాడు ఆయన. ఎవరు? చెప్పండి ఎవరు? ఇంకా చెప్పనా? మనకు మహిమ ఇవ్వడానికి తన మహిమ స్థితిని కోల్పోయాడు. నా మాట అర్థమైందో లేదా? అందుకే ఆయన ఎవరు అంటే దేవుడు. కానీ మీరు గమనించండి, భూమి మీద బ్రతికిన ఉన్నంతకాలం దేవుళ్ళా బ్రతకలేదు, ఒక సాధారణమైన మనిషిలాగే బ్రతికాడు. ఏమన్నా ఒక మంచి మాట చెప్పనండి, దేవుళ్ళా బ్రతకడం ఈజీయే, దేవుడు మనిషిలా బ్రతకడం కష్టం. మనిషి దేవుళ్ళా బ్రతకడం ఈజీ కదా. మంచి వైభోగా వాళ్ళు ఉంటాయి కదండి. మనిషి దేవుళ్ళ బ్రతకడం ఈజీ, కానీ దేవుడు మనిషిలా బ్రతకడం చెప్పండి. మీకు ఇంకా ఎగ్జాంపుల్ భాషలో చెప్పాలంటే, ఇప్పుడు సీఎం వచ్చి మనలాగా అన్నీ పడాలనుకోండి, అయ్యే పనా చెప్పండి? దూరం నుంచి చూసి నేను ఉన్నాను అని ఊపిపోతాడు ఆయన. ఏది ఏమంటుంది కదా, ఇందులో దిగితే బరిలో దిగితే తెలుస్తుంది, తెలీదా? వాస్తవం అది. ఆయనకున్న వాతావరణం అంతా విడిచిపెట్టి మనలాగా చిన్నలలో కరెంట్ లేని స్థితుల్లో, వాతావరణాలన్నీ బాలేని పరిస్థితుల్లో, వసతులు బాలేని పరిస్థితుల్లో నివసించడం అంటే ఏంటో అర్థం కావాలంటే ఆయన ఇక్కడికి వచ్చి ఉంటే తెలుస్తుంది. అంతేనా కదా? పైనుంచి నేనున్నానని అనుకోండి, అది పెద్ద పనేమి కాదు. ఇప్పుడు ఆ స్థితి నీకు నాకు తెలియాలనంటే బాగా నాలు మీరు, మనకి గొప్ప స్థితి రావాలంటే ఆయన తన స్థితిని ఏం చేసుకున్నాడు? తగ్గించేసుకున్నాడు. అంటే యేసు ప్రభు చనిపోయింది కేవలం మన పాపాలు కడగడానికి మాత్రమే కాదు, మనం బాగా గుర్తుంచుకునేటంటే మనలను మహిమలోనికి తేవడానికి కూడా. ఎందుకని? మన స్థితుల్లో మహిమ లేదా, మనం కోల్పోయాం మన పాపాల వల్ల, మన దోషాల వల్ల. అవన్నీ తన మీద వేసుకొని మన బ్రతుకుని మహిమలోకి మార్చాలని ఆయన మరణించాడు. ఎవరు?
వచ్చేద్దాం చూడండి. హెబ్రీ పత్రికకి ఎన్నో అధ్యాయం అది? రెండవ అధ్యాయం గబగబ చూద్దాం. 10వ వచనం మరలా, ఎవని నిమిత్తము సమస్తమున్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణము చేయుట ఆయనకు తగును. అంటే నెంబర్ 1 మీరు రాయండి. నెంబర్ 1, యేసు ప్రభు ఎందుకు మరణించాడు అంటే మీరు రాయాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే మనలను మహిమ పరచడానికి అని రాయండి. ఎందుకు చనిపోయాడు ఆయన? మన బ్రతుకులు ఏం చేయడానికి? మహిమ పరచడానికి, మహిమా స్థితి మనకి ఇవ్వడానికి. వెరీ గుడ్. ఇంగ్లీష్లో బాగా రాశాడు దాన్ని, మనల్ని గ్లోరిఫైడ్గా మార్చడానికి అన్నాడు. అంటే మన రూపాన్ని, మన తేజస్సును, మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఉన్నతంగా మార్చాలని ఒక తపన. ఓకే, రాసారా? వెరీ గుడ్. 11వ వచనం చదువుతాం. పరిశుద్ధ పరచు వారికి, పరిశుద్ధ పరచుబడు వారికి అందరికీ ఒకటే మూలము ఒకటే మూలము అన్నాడా? బ్రాకెట్లో ఏం రాశాడు కింద? ఒకటే మూలము. ఎవరా మూలం? తండ్రి. ఎవరు? తండ్రి. మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను. పరిశుద్ధ పరచేది ఎవరు? మనల్ని పరిశుద్ధ పరిచింది ఎవరు? యేసయ్య. పరిశుద్ధ పరిచింది ఎవరిని? మనల్ని. పరిశుద్ధ పరిచేది ఎవరు? యేసయ్య. పరిశుద్ధ పరిచింది ఎవరిని? మనల్ని. పరిశుద్ధ పరిచిన ఆయనకి, పరిశుద్ధ పరచబడిన వారికి ఒకటే ఏంటంట? మూలం. ఆ మూలం ఎవరు? తండ్రి. అంటే యేసు ప్రభు ఎందుకు మరణించాడంటే నెంబర్ 2 రాయండి. మనల్ని ఏం చేయడానికి? పరిశుద్ధ పరచడానికి. ఏం చేయడానికమ్మా? అమ్మ చెప్పండి. అమ్మ మళ్ళీ చెప్తున్నాను. పాపాన్ని కడిగేసాడండి అనుకున్నావుగాక సింపుల్గా. మొదటిది నిన్ను ఎందులోకి తేవాలని? మహిమలోకి. అలా తేవడానికి నీ వ్యాధిని మోసాడు, నీ బాధను మోసాడు, నీ వ్యసనాన్ని కూడా మోసాడు. నిన్నేం చేయాలని? మహిమపరచాలని. 2, నువ్వేమవ్వాలంట? పరిశుద్ధ పరచబడాలంట. అందుకని ఒక పరిశుద్ధుడే దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం చేయడానికి? మనల్ని పరిశుద్ధ పరచడానికి. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు ఎందుకు మరణించాడంటే మనం చెప్పాల్సిన మరొక మాట ఏంటి? మనల్ని ఏం చేయడానికి? పరిశుద్ధ పరచడానికి. మరలా అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఆయన చనిపోయాడు అన్న మాట నిజమైతే మనం ఏమవ్వాలి చెప్పండి? పరిశుద్ధ పరచబడాలి. అంతేనా? వెరీ గుడ్. మరి నిజంగా ఆయన చనిపోయాడా మన కొరకు? చెప్పండి, చనిపోయాడా? పక్కానే డౌట్ ఉందా? ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి. చనిపోయాడా? వెరీ గుడ్. అంటే మనం ఎలా మార్చబడాలి చెప్పండి? మన ఏం చెప్పండి? యేసు ప్రభు మన కొరకు చనిపోయినందుకు ఈరోజు అందరం పరిశుద్ధులం అయిపోతున్నామా? చెప్పండి. అలాగంటే రేటండి బాబు, ఆయన చనిపోయానే కదా 40 రోజులు చేస్తున్నాం. మళ్ళీ అడుగుతున్నాను, తిట్టుకోకండి ఎలా అంటున్నానని. 40 రోజులు చేస్తే పరిశుద్ధులం అయిపోతామా? మీరు ఒకసారి గమనించండి. రియాలిటీకి లోకంలో జరుగుతున్న వాటికి ఎంత వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయో. మన బ్రతుకులు ఆయన కోరుకునేది ఒకటి, మనం చేసేది మరొకటి. ఆయన ఏమో బ్రతుకు మార్చుకోండి అంటుంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఏవో కొన్ని ఆచారాలు నీ కొరకు చేసి నిన్ను ఓకే అంటావు, నువ్వు పక్కనుండి అంటున్నావు. ఎవరిని? దేవుణ్ణి. ఏమండి? మళ్ళీ అడుగుతున్నాను, తండ్రి కంటే తక్కువ ఆయన? తండ్రి కంటే తక్కువ? సమానుడు. కానీ మన కొరకు ఏమవుతున్నాడు? తక్కువ అయిపోతున్నాడు. మీరు అదే చూడాలి. ఇప్పుడు ఉండి కోల్ది ఇంకా తక్కువ అయిపోతాడు. ఆయన తండ్రి అనడానికి అదే కారణం. ఎందుకంటే మన కొరకు ఆయన స్థితిని ఏం చేసేసుకున్నాడు? తగ్గించేసుకున్నాడు. అర్థమైందా లేదా నా మాట మీకు? ఏమండి, నా మాట మీకు అర్థమైందా లేదా? మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఆయన స్థితి తగ్గిపోయింది అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక స్థితికి మనం భయపడాలి. కాబట్టి ఆయన ఇచ్చిన స్థితే, పైన స్థితే ఎవరు అంటే తండ్రి. అందుకే ఆయన కూడా పరిశుద్ధపరచబడిన వారికి, పరిశుద్ధ పరిచిన వారికి మూలం ఎవరంట? ఒక్కడే. ఆయన ఎవరు? తండ్రి. యేసుప్రభు వారు ఎందుకు చనిపోయారు అంటే పాయింట్ నెంబర్ 2 ఏంటి? మనల్ని ఏం చేయడానికి? పరిశుద్ధపరచడానికి. తర్వాత వచ్చేద్దాం 12వ వచనం. ఈ హేతు చేత
వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. ఏం పడక? ఎవరు సిగ్గుపడక? క్రీస్తు ప్రభువారు ఏం పడలేదు. ఎవరిని సహోదరుని పిలవడానికి? మనల్ని పిలిచాడా సహోదరులని? చెప్పండి చెప్పండి, పిలిచాడా లేదా? వెరీ గుడ్. యాండి సహోదరులను పిలిపించుకునే, ఆయనకి సహోదరులు అనిపించుకునే స్థాయి మంది కాదా? కాదా? చెప్పండి, అవునా కాదా? అమ్మ మంచిపాటు పెడతాను. చంద్రబాబు నాయుడు గారు అందరిని ఏమని పిలుస్తాడు ఆయన? చెప్పండి, తమ్ముళ్ళు, అంతేనా? అంతే కదా అంటారు ఆయన? ఏమంటారు? తమ్ముళ్ళు. వెరీ గుడ్. జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఏమని పిలుస్తారు? ఆ మేనగోళ్ళకు సేపు పక్కన ఉండి మనమ్మ మామూలుగా ఏమని పిలుస్తారు? జగన్ అన్న, అన్న కదా. ఈయన ఏమని పిలుస్తాడు? తమ్ముళ్ళు. మళ్ళీ అడుగుతున్నాను, మీరు అన్నంత మాత్రాన, ఆయన తమ్ముళ్ళు అన్నంత మాత్రాన నిజంగా అన్నదమ్ములు అయిపోతున్నావా? చెప్పండి. వెరీ గుడ్. ఎక్కడి నుంచో పిలిచి తమ్ముళ్ళు అనడం కాదు. ఏ గుడెలు సూర్యబాబు గారి దగ్గరికి వచ్చి, ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుతానికి ఆయన సీఎం గట్ట ఆయన కోసం ఆడుకుందాం మనం. నా తమ్ముడమ్మా అని వెంకయ్యమ్మ గారి దగ్గరికి వచ్చి సూర్యబాబు గారిని పట్టుకొని ఆ ఇంట్లో కూర్చొని పిలిచి భోజనం చేశారనుకోండి, వెంకయ్యమ్మ గారు ఏమంటారు? బాబు నువ్వు కూడా నా కడుపునే పుట్టావు, అలా మాట్లాడతామా? ఆ రేంజ్ ఆలోచించుకోండి అంటున్నాను నేను. పెద్ద విషయమా చిన్న విషయం? అది ఎక్కడో నిలబడి తమ్ముళ్ళు అన్నో కాదు. తమ్ముళ్ళు అవ్వడానికి మీతో పాటు ఆయన కలిసి రావడం అనేది చిన్న గొడవ కాదు. నిజమా కాదండి? మాట్లాడేటండి. యేసుప్రభు పరలోకంలో నిలబడి నా తమ్ముళ్ళు అనలే. ఆ తమ్ముళ్ళు అవ్వడానికి, తమ్ముళ్ళుగా పిలవడానికి తన స్థాయిని తగ్గించుకొని సిగ్గు వదిలేసి వచ్చేసాడంట. అక్కడ అది రాశాడు. ఏం పడక? సిగ్గుపడక. నేను చెప్పండి, అక్కడ అన్నప్పుడు సిగ్గు ఉండదు, కానీ మీతో పాటు రావాలంటే చెప్పండి ఉంటుందా ఉండదా? అక్కడ ఉండదు. పైన నిలబడి మాట్లాడితే ఉండదు, కానీ నిజంగా గ్రౌండ్లోకి దిగితే సిగ్గు ఏర్పడుతుంది. అందుకే చూడండి, అక్కడ పిలిచిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వలేరు. ఇవ్వగలరండి. పైనుంచి ఎన్ని చెప్పినా, ఎన్ని కబుర్లు చెప్పినా రియాలిటీలో అవన్నీ వర్తించవు. ఎందుకు రాని? తమ్ముడు అన్నంత మాత్రం తమ్ముడు అయిపోతాడేటండి అంటాం గట్టిగా మాట్లాడితే. కానీ ఆ తమ్ముడు అనిపించుకోవడానికి తన సిగ్గు విడిచొచ్చేసాడంటండి. ఎవరు? యేసుప్రభు వారు. ఆయన ఎందుకు చనిపోయాడంటే ఆయనతో మనల్ని సమానులుగా చేయడానికి. ఎవరితో? చెప్పండి, ఎవరితో? క్రీస్తుతో. నా మాట మీకు అర్థమైందా లేదా? ఎవరితో? క్రీస్తుతో. అందుకే ఏమన్నా మళ్ళీ చదువు చూడండి. ఈ హేతువు చేత అంటే మనల్ని పరిశుద్ధ పరచుట చేత వారిని అంటే మనలను సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు. ఏమని పిలవడానికి? అంటే ఇప్పుడు యేసుప్రభు వారు చనిపోయింది మనల్ని ఎలా మార్చాలని? ఆయనకు సహోదరులుగా మార్చాలని. రాయండి పాయింట్ నెంబర్ 3. మనలను సహోదరులుగా చేయడానికి. ఎందుకు చనిపోయినైనా? మనలను సహోదరులుగా చేయడానికి. చూడండి, ప్రతి మనుషుని కొరకంటే ఒక మనిషి కొరకు ఆయనకున్న ఆలోచన చూడండి. స్థితిని, స్థాయిని, అన్నిటిని ఆలోచిస్తున్నాడు. నేను నిన్న ఒక సినిమా చూశానండి. ఇప్పుడు పాస్టర్ గారు సినిమాలు చూస్తున్నారా అనుకున్నారు కాక మీరు. అది ఏ సినిమా కూడా నాకు తెలీదు. నేనేం సినిమాలు చూడలేదు. వచ్చేటప్పటికి ఎక్కడో ఎవరింట్లోకి వెళ్ళానో గుర్తులేదు నాకు. ఎవరింటికి వెళ్ళానండి, ఆ ఇంట్లో టీవీలో మోగుతుంది. అది సినిమా యాక్టర్ ఉంది, వందనాన్న సౌందర్య యాక్టర్ అనమాట. వెంకటేష్ హీరో, పేరు తెలియదు నాకు నిజంగా సినిమా పేరు. ఆవిడ అందరూ అవమానపడుతున్నారు. ఎవరిని? సౌందర్యాన్ని. అందుకని ఆయన ఉద్యోగాన్ని ఆవిడకి ఇచ్చేశాడు ఆయన. నిజంగా నాకు పేరు తెలియదు, మీకు తెలిస్తే మరి నాకు తెలియాలి. అది వెళ్ళేటప్పుడు అదే కనబడుతుంది, అది చూశాను జస్ట్ అలాగా. ఈ ఉద్యోగాన్ని నేను ఏం చేశాడు? ఆవిడకి ఇచ్చేశాడు.
ఆవిడ ఉద్యోగం తీసుకొని ఇంటికి వస్తుండగా అందరూ ఎగపడి ఆవిడ మీదకి వచ్చి, అమ్మ నా కోసం కూడా రికమెండ్ చేయి, నా కోసం కూడా రికమెండ్ చేయి అంటున్నాడు. ఈలోపు ఈయన ఎదురయ్యాడు, హీరో గారు ఎదురై అన్నాడు, నీకు ఏదో ఒక ఉద్యోగం ఇవ్వచ్చు, కానీ ఈ ఉద్యోగం ఎందుకు ఇచ్చాను తెలుసా? అందరూ నేను అవమానంగా చూశారు కదా, నీ అవమానాన్ని గౌరవంగా మార్చడానికి ఉద్యోగాన్ని ఏం చేశాను అనగానే వెనకాల ఆర్ఆర్ వేసాడు అనుకోండి. వెరీ గుడ్, అందరికీ వందనాలండి, చెప్పండి వందనాలండి. మరలా చెప్తున్నాను, సహోదరుడు అని పిలిస్తే మన గౌరవం పెరిగిపోలే, వినాలి. కానీ మన స్థాయి మారడానికి, సహోదరులుగా పిలవడానికి ఆయన కూడా మనతో పాటు ఏకీభవించాడు. అంటే అర్థం తెలుసా? ఆయన స్థాయిని ఎవరికిచ్చాడు? మనకిచ్చాడు. అలా ఇవ్వడానికి చాలా పెద్ద మనసు ఉండాలి. సినిమాలో ఇచ్చినంత ఈజీ కాదంటున్నాను నేను. నిజమా కాదండి? మాట్లాడండి, వాస్తవేనండి. ఆయన ఎందుకు వచ్చాడంటే అలా రాబట్టే మనము కూడా ఏం చెప్పండి, యేసు ప్రభు ఎవర్రా అంటే ఇప్పుడు సింపుల్గా ఏం చెప్తారు తెలుసా? మన ముందు పుట్టిన ఆయన కదా, ఎవరో ఒక ఆయన ముందరికి మా అన్న ఏసన్న, ఎవరు? యేసుప్రభు వారు ఎవరు? మా అన్న అనేంత స్థాయి నీకు ఇచ్చాడంటే ఆయన ఎంత దిగొచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, దిగొచ్చే అంత చిన్నోడైతే కాదు, అది మీరు పట్టుకోండి. దిగొచ్చే అంత చిన్నోడు కాదు, దిగి రావాల్సిన అవసరం లేదు. కానీ నీ స్థాయి పెంచాలంటే ఆయన స్థాయి ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. ఆయన ఎప్పుడైతే తగ్గాడో ఆయన నీతో పాటు ఉండడం వల్ల మన స్థాయి కూడా ఏమైంది? పెరిగింది. నా మాట అర్థమైందా లేదండి? అందుకే చూడండి, ఇప్పుడు మనతో పాటు ఎలా ఏకీభవించాడు రాస్తాడు చూడండి. సిగ్గుపడక, సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, 2:12 నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. ఇదిగో యేసుప్రభే వచ్చి చెప్పాలా? యేసుప్రభు వచ్చే వాక్యం చెప్పాలా? దోతల మధ్య చెప్పించవచ్చు కదా, కానీ సిగ్గు లేదు ఆయనకి. సిగ్గుపడ్డం మానేశాడు. ఎందుకనంటే నా పిల్లలకి నేనే వెళ్ళి చెప్తాను, వాళ్ళు నాకులాగా మారాలి, నాతోటి పాలివారు అవ్వాలి. నీ నామమును నేను వెళ్ళి ప్రచురపరుతును. తర్వాత సమాజం మధ్య అంటే సంఘము మధ్య అన్నాడండి. 2, 3 వెరీ గుడ్, 2 అనేసారు కదా అంకె. సంఘము మధ్య నీ కీర్తిని గానము చేతును అనేను. అంటే మనతో పాటు కలిసి ఆయన మనల్ని ఏమన్నాడు? సహోదరులు అన్నాడు. ఎప్పుడు? పైనుండా మనతో పాటు కలిసా? చెప్పండి, కలిసా పైనుండా? వెరీ గుడ్. అంటే అలా కలవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆయనకి లాసే, మనకేమైంది? మన స్థాయి ఏమైంది? పెరిగింది. అమానికి అర్థమైందా లేదా? ఆయన దిగి రావడం వల్ల, ఆయన చనిపోవడం వల్ల, ఆయన మనతో కలవడం వల్ల మన స్థాయి పెరిగింది. మన స్థాయి పెంచడానికి అన్నాడు నా సహోదరుడు. పలానా యేసుదాస్ గారు ఎవరు? నా సహోదరుడు అన్నాడు ఆయన. ఎవరు? యేసుప్రభు వారు. అని వదిలేలే అని ఆయన కోసం వచ్చి ఆయనతో పాటు ఉండి, ఆయనతో పాటు నడిచి, ఆయనతో పాటు జీవించి అన్నీ కనుపరిచిల్లాడు ఆయన. ఎందుకు ఇవన్నీ చేసావయ్యా అంటే మీరు నాలాటోళ్ళు అవ్వాలి, నేను నాలాంటి వారిగా మీరు ఉండాలి అనే ఉద్దేశంతో నేను మీలాంటి వాడిని అయ్యాను అంటున్నాడు. ఆ మాట మీకు అర్థమైందా లేదా? ఎలా మారిపోయాడు పూర్తిగా అయినా మనిషిగా. అందుకే చూడండి, కొంతమందికి ఇవన్నీ చూసి ఆయన కూడా మనిషే అనే డౌట్ ఏర్పడింది. ఎవరికి? చాలామందికి. అందుకే ఈరోజు చాలామంది యేసు ప్రభు దేవుడు అంటే ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన బ్రతికిన కొన్ని ఆలోచనల వల్ల, కొన్ని విధానాల వల్ల. బైబిల్లో కూడా చూడండి కదా, ఆయన క్రీస్తు యేసును నరుడు, ఎవరైనా నరుడు అన్నాడు కదా. వెరీ గుడ్. మళ్ళీ చెప్తాను, చెప్పండి, యేసు ప్రభు నరుడా దేవుడా? నరుడు కాదా? నరుడు కాదా? కాదా? మళ్ళీ చెప్తున్నాను, పూర్తిగా నరుడు. ఎవరి విషయంలో? అలా అయిపోయాడు ఆయన, పూర్తిగా నరుడైపోయాడు. పూర్తిగా నరుడైపోయాడని దేవుడు కాదనుకున్నావుగాక, ఆయన పూర్తిగా దేవుడు కూడా. 2 కనపడుతున్నాయి ఎవరిలో? కొంతమంది అది చూస్తుంటే ఇది చూస్తలేదు, ఇది చూస్తుంటే అది చూస్తలేదు. అందుకే ఇన్ని గొడవలు పంచాయతీలు ఏర్పడ్డాయి. పూర్తిగా దేవుడే, కానీ పూర్తిగా ఏమయ్యాడు? నరుడయ్యాడు. ఎందుకయ్యాడు? నీకోసం,
నా కోసం, ప్రతి మనుషుని కొరకు. అన్నమాట అర్థమైంది లేదా? దీన్నే క్రిస్టాలజీ అనే ఒక థియాలజీ ఉంటుందన్నమాట. అంటే విజ్ఞాన శాస్త్రంలో ఈ పూర్తిగా నరుడు, పూర్తిగా దేవుడు అన్న దాన్ని ఒక విధానం అంటారు. దాన్ని ఏమంటారు రాసుకోండి, హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. రాయండి, ఎవరన్నా మీకు ఎప్పుడైనా ఉపయోగపడితే ఆ పదం ఉపయోగపడవచ్చు, రాయండి. హైపోస్టాటిక్ యూనియన్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే పూర్తిగా నరుడు, అట్ ది సేమ్ టైం పూర్తిగా దేవుడు. ఎవరిలో కనపడుతుంది రెండు? యేసు ప్రభులో. అంటే నరుడుగా మాత్రమే చూడకూడదు, దేవుడుగా మాత్రమే చూడకూడదు, నువ్వు దేవుడుగా మాత్రమే చూస్తావేమో అని నీ కొరకు పూర్తిగా నరుడైపోయాడు. అందుకే నీతో కలిసి ఆయన వాక్యం చెప్పాడు. నీతో కలిసి, నీతో అంటే మనతో కాదు, ఇప్పుడు ఆనాటి సంఘంతో నీతో కలిసి వాక్యం చెప్పాడు, నీతో కలిసి ఆయన కీర్తిపరిచాడు. అలా నీతో కలిసి చేసినంత మాత్రాన ఆయన నరుడు అనుకోకు, ఆయన ఎవరో దేవుడు. కానీ ఎందుకు చేశాడయ్యా అంటే నిన్ను తన సహోదరుడుగా చెప్పాలని. అర్థమైందా? అంటే యేసుప్రభు వారు 3.5 ఏళ్ళు 33.5 ఏళ్ళు భూమి మీద ఎందుకు వచ్చారు, ఎందుకున్నారు, ఎందుకు వాక్యం చెప్పారు, ఎందుకు ఇవన్నీ చేశారంటే మనతో సమానుడుగా కావడానికి. ఏమండి మరలా చెప్తున్నాను, ఎందుకు మనతో సమానం అవ్వాలి ముందుకు చెప్తాను. కానీ చూడండి, ఆయన ప్రయత్నం అంత ఏంటంటే తండ్రి స్థాయిని, ఆయన స్థాయి ఏంటొకప్పుడు ఎవరితో సమానం? తండ్రితో. ఆ స్థాయిని తగ్గించుకుంటూ వస్తున్నాడు. అది ఇందాక మనం చూస్తుంది. అలా తగ్గించుకుంటూ రావడానికి ఆయన ప్రారంభ దశలో మనల్ని మహిమపరచడానికి తండ్రి కంటే తక్కువ వాడయ్యాడు. తర్వాత పరిశుద్ధపరిచే విషయంలో తండ్రిని మూలంగా చేసుకున్నాడు. తర్వాత మనల్ని ఏమని పిలిచాడు? సహోదరుని పిలిచాడు. అంటే మెల్లగా ఏ స్టేజ్కి వచ్చేస్తున్నాడు ఆయన? మన స్థాయికి. అన్నమాట అర్థమవుతుందా? ఏ స్థాయికి? మన స్థాయికి. వెరీ గుడ్, వచ్చేద్దాం చూడండి. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతునను. ఇది కూడా ఒక ప్రవచనం. ఎక్కడుంది? కీర్తన గ్రంథం 22వ కీర్తన 22వ వచనం రాసుకున్న తర్వాత చదువుకుని ఇంటికి లెక్క. 22వ కీర్తన 22వ వచనం వచ్చేది చూడండి ఇక్కడికి. మరియు నేను ఆయనను నమ్ముకుందును అనియు. మళ్ళీ అడుగుతున్నాను, ఎవరెవరిని? తండ్రి కుమారుణ్ణి, అవునా? కుమారుడు తండ్రిని. యేసుప్రభు అన్న మాట అంట, నేను ఆయనను నమ్ముకుందును. మాట్లాడుతున్నాను, యేసుప్రభు కూడా దేవుడేనా? చెప్పండి, దేవుడేనా? దేవుడే. వెరీ గుడ్. మరి ఈయన ఆయన నమ్ముకోవడం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పండి, ఇది ఎవరికి నేర్పాలని? మనకు నేర్పాలని. మన స్థాయికి ఆయన వచ్చేసాడు కదా, అందుకని మీకోసం నేను ఈ మాట అన్నాను అంటున్నాడు ఆయన. ఆ మాట అర్థమైందా లేదా? అంటే చూడండి, మానవ పరిధిలోకి ఎప్పుడైతే వచ్చాడో మానవ పరిధిలోనే మాట్లాడుతున్నాడు. నేను చాలాసార్లు చెప్పాను ఈ ఉద్దేశాన్ని. పిల్లలతో ఉన్నప్పుడు వాళ్ళలాగే మాట్లాడాలి, అవునా? పెద్దోళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళలాగే మాట్లాడాలి. ఇప్పుడు పిల్లలతో ఉన్నప్పుడు వాళ్ళలాగా మాట్లాడమని ఇంక మనం పెద్దోళ్ళు కాదనుకుంటే తప్పు. అర్థమైందా లేదా? డాడీ ఇదేటిది అంటాం మనం. ఎవరిని? కొడుకు ముందో కూతురు ముందో అంటారు. ఎవరన్నా? తెలీదా నీకు అదేటో? చెప్పండి, తెలీదా? తెలిసి అడుగుతున్నావా? ఎందుకు అడుగుతున్నావు? ఎవరికి చెప్పాలని? నీ కొడుకు చెప్పాలంటే నువ్వు కూడా ఏ స్టేజ్కి వెళ్ళిపోవాలి? నీ కొడుకు స్టేజ్లోకి. నా మాట ఏమైనా అర్థమైందా లేదండి మీకు? పై స్టేజ్లో ఉండి నేర్పలేమా? నేర్పలేమా? అవ్వదో. మీరు ఎన్నో చూసుకోండి ఏమా, మీరు ఎన్ని చూడండి. నీకు డ్రైవింగ్ నేర్పాలి, అవతల కూడా ఏం చేయాలి? డ్రైవింగ్ చేయాలి. స్విమ్మింగ్ నేర్పాలి. ఇప్పుడు మీరు చెరువుగడ్డ దగ్గర తీసుకెళ్ళి చేతులు ఎలాగానండి, కాళ్ళు ఎలాగానండి, దూకేయండి అని అనుకోండి. ఎంతమందికి వస్తుంది? రాదా? నేను దూకాలా? నాకు రాదు. అందరికీ వందనాలు. అంటే వచ్చినట్టు దూకాలా? పట్టుకోవాలా? నిన్ను నేర్పాలా? నీకు నేర్పాలంటే ముందు ఆయన కూడా ఏం చేయాలి? నీతో పాటు చేయాలి. అర్థమైందా లేదా? మీరు ఏదైనా చూసుకోండి, నీతో పాటు నీకు ఏదైనా నేర్పాలంటే నీతో సమానుడు అవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, అలా అయ్యాడని నీతో సమానుడు అనుకున్నావుగాక. అయ్యింది ఎవరి కోసం? నీ కోసం. అయిన దాన్ని బట్టి
నువ్వు నా కోసం అయ్యావా అని ఆయన కనపరచు, అంతేగాని నాకులాటోడే అన్నావు అనుకో ఇంక గొడవే లేదు. అర్థమైందా లేదు నా మాట మీకు? ఇప్పుడు వచ్చిన గొడవ అదే. యేసుప్రభు మన కోసం ఆయన తగ్గించేసుకుని ఇవన్నీ చేస్తే, ఇవన్నీ చూసిన కొందరు అన్నారు మనలాటోడే ఆయన కూడా, మనలాటో ప్రవక్తే, మనలాటో మనిషే, మనలాగా బతికులోడే, మనలాగా చేసుడే. మనలాగా చేశాడు కానీ మనలాటోడు కాదు, మనలా మారాడు. ఎవరి కోసం? మన కోసం. అది తెలుసుకోకుండా మనలాటోడేరా అంటే అది కరెక్ట్ కాదంటున్నాను నేను. అన్నమాట అర్థమైందా? దేవుణ్ణి ఆయన ఏం చేస్తాడంట? నమ్ముకుంటున్నాడు. ఇది ఎవరికి నేర్పడానికి? మనకు నేర్పడానికి. అందుకే మన పరిధిలో మాట్లాడుతున్నాం. చూడండి, నేను ఆయన నమ్ముకుందుననియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. ఎవరికిచ్చిన? ఎవరి పిల్లలు? నాకిచ్చిన పిల్లలు. ఎవరి పిల్లలు చెప్పండి? ఎవరికి పిల్లలు? క్రీస్తుకు పిల్లలు. ఎవరి పిల్లలు? మనం ఎవరు ఆయనకి? చెప్పండి, ఎవరు ఆయనకి? ఇది యెషయా గ్రంథం 8వ అధ్యాయం 17-18 వచనాల్లో ఉంటుంది ఈ ప్రవచనం. తర్వాత చదువుకుని టైం లేదు మనకి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 17-18 వచనాల్లో ఉంటుంది ఈ ప్రవచనం. జస్ట్ అలా నోట్ చేసుకోండి. ఓకే, యేసు ప్రభువు మనం ఎవరు? ఇందాక ఎవరు? చెప్పండి, ఇందాక ఎవరు? ఇప్పుడు ఎవరు? వెరీ గుడ్. అంటే ఇప్పుడు యేసు ప్రభుని యేసయ్యా అనొచ్చా? చెప్పండి, యేసయ్యా అనొచ్చా? అనకూడదా? అనొచ్చా లేదా? మరి తండ్రి అని ఎవరిని అనొద్దన్నాడు కదండి. అమ్మా త్రాను మానవ పరిధిలో ఉన్నంతకాలం మానవులకు పాఠాన్ని నేర్పాలనే మాట్లాడాడు ఆయన. అక్కడ తీసుకున్న మాటల్ని నువ్వు ఓవరాల్గా తీసుకుంటే పొరపాటు పడతావు. ఆయన ఆ మాట అన్నప్పుడు ఏ పరిధిలో ఉన్నాడు? మానవ పరిధిలో. అప్పుడు ఆయన నీతో పాటు ఏమైపోయాడు? సమానమైపోయాడు. అప్పుడు ఖచ్చితంగా ఎవరు మేను? తండ్రి మేను. ఆ మాట మీకు అర్థం లేదా? కానీ ఆయనకు కూడా తండ్రి అని పిలిపించుకునే స్థాయి ఉందా? చెప్పండి, ఉందా లేదా? అందుకే అన్నాడు కదా, నిత్యుడగు తండ్రి. ఎవరైనా నిత్యుడగు తండ్రి. అలాంటోడు నీకు అన్న ఎందుకు అయ్యాడంటే ఆయన స్థాయిని వదిలేసి దిగొచ్చాడు. నా మాటకి అర్థం లేదా? వెరీ గుడ్. ఇప్పుడు పిల్లలు, నా పిల్లలు అన్నాడు కదా. మీకు మించి మాట చెప్పనా? అంటే మనలను దేవుని పిల్లలుగా చేయడానికి మరణించాడు ఆయన. ఎవరు? యేసుప్రభు వారు. ఎందుకు ఈ ప్రయత్నాలన్నీ? మనలాగే ఎందుకు చెప్పాడు? మనలాగే ఎందుకు నడిచాడు? మనలాగే ఎందుకు జీవించాడంటే మనం కూడా ఆయనలాగా ఎవరి పిల్లలుగా మారాలని, దేవుని పిల్లలుగా. రాయండి పాయింట్ నెంబర్ 4. పాయింట్ నెంబర్ 4, దేవుని పిల్లలుగా చేయడానికి. నెంబర్ 1, మనము మహిమపరచడానికి మనలను. నెంబర్ 2, మనలను పరిశుద్ధపరచడానికి. నెంబర్ 3, మనలను సహోదరులుగా చేయడానికి. నెంబర్ 4, మనలను దేవుని పిల్లలుగా చేయడానికి. ఏమండి, ఇప్పుడు ఇవన్నీ చేయడానికి ఆయన స్టేజ్, ఏ స్టేజ్కి వచ్చేసాడు? మన స్టేజ్కి వచ్చేసాడు. ఏ స్టేజ్కి? చెప్పండి, ఏ స్టేజ్కి? వెరీ గుడ్. ఇప్పుడు మీ అందరూ మా వైపు చూడాలి, అమ్మ నా వైపు చూడాలి. ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎందుకు మన స్టేజ్కి వచ్చేయాలి? ఇవన్నీ చెయ్యాలంటే మన స్టేజ్కి ఎందుకు వచ్చేయాలి? మన స్టేజ్లోకి వచ్చి ఎందుకు ఇవన్నీ చెయ్యాలి? ఇప్పుడు దాకా ఇవన్నీ ఎందుకు చేశాడు? ఎవరి స్టేజ్లో రావడానికి? మన స్థాయిలో రావడానికి. అయితే మన స్థాయిలోకి ఎందుకు రావాలి? ఇప్పుడు చెప్తున్నాడు, చదవని తర్వాత వచ్చును. కాబట్టి ఎందుకు? కాబట్టి ఆయన మన స్థాయిలోకి వచ్చేసాడు కాబట్టి. ఆ పిల్లలు ఏ పిల్లలు? కోడి పిల్లలు కదా. ఏ పిల్లలు? ఎవరు ఆ పిల్లలు? మనమే. మనము రక్తమాంసములో గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమను నాకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా. ఇప్పుడు చెప్తాను, అంత చదివారు కదా, మనకు కొంచెం అర్థమైనట్టుంది కదా. నేను చెప్తానేనండి, ఎందుకయ్యా మానవ స్థాయిలోకి వచ్చేసానంటే, ఒరే బాబు, మనిషికో భయం ఉంది అంటున్నాడు. ఏటా భయం? దేదంటే భయం?
చావంటే భయం అంట. ఎవరికి చెప్పండి, ఎవరికి? అమ్మ చెప్పండి అమ్మా. ఎవరికి భయం లేదు ఇక్కడ? చెప్పండి, లేదా? ఎంతమందికి భయం? ఏదంటే భయం? నిజంగా చెప్పనా, అందరూ ఏ బాధ వచ్చినా చచ్చిపోతారంటారు, కానీ అసలు బాధ చచ్చిపోవడమే కాదు. మాట్లాడేటండి, అన్ని బాధలు ఎందుకు పడుతున్నావు? కొన్ని రోజులైనా ఏమవ్వాలని, బతకాలని కదా. రాత్రి కూడా ఎవరో కాయ నా తాయి గారు, నాకు ఇంకా బ్రతకాలనిపించట్లేదు. ఎవరు బాబు, బ్రతకడానికే కదరా ఈ బాధలని పడుతున్నావు, మళ్ళీ బాధల్లో బ్రతకాలనిపించకపోవడం ఏంటి అని అన్నాను నేను. కానీ గుర్తుంచుకోండి, మనిషికి అసలు భయం ఏంటి తెలుసా? చావు. వెరీ గుడ్. ఈ చావు భయం వల్ల ఎవరంటే భయం పోయింది తెలుసులకే? చెప్పండి మీరు, ఎవరంటే భయం పోయింది? దేవుడంటే భయం పోయింది. ఇప్పుడు వీళ్ళకి దేవుడి మీద భయం పెంచాలంటే ముందు దేని మీద భయం పోగొట్టాలి? వెరీ గుడ్. వీళ్ళని దేవుడి దగ్గర చేర్చాలన్నా మనుషులకి ఏ భయం పోగొట్టాలి? చావు భయం పోగొట్టాలి. అలా చావు భయం పోగొట్టాలంటే ఇప్పుడు చెప్పండి, ఆయన కూడా మన ముందు ఏమవ్వాలి? చెప్పండి, ఏమవ్వాలి? చనిపోవాలి. చనిపోవాలంటే ఆయన కూడా ఏ రూపంలో రావాలి? చెప్పండి, ఏ రూపంలో రావాలి? మనుష్య రూపంలో. అలా వచ్చి ఎవరితో సమానంగా ఉండాలి? చెప్పండి, ఎందుకు మనతో సమానం, ఎందుకు మనుష్య రూపం అంటే నీకు నాకున్న చావు భయాన్ని పోగొట్టడానికి. పోగొట్టాడా? చెప్పండి, పోగొట్టాడా? ఆయన రాకముందాక చావు అంటే బాబోయ్ అనుకునేవారు. ఆయన వచ్చాక చచ్చిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు నిజం చెప్పండి, మనందరికి ఉన్న విశ్వాసం ఏంటి? చనిపోయినా తిరిగి ఉందా లేదా? ఉందా? మాకు లేదు అంటారేమో. భయం పోగొట్టాడో లేదో అనడానికి ఒక ఆయన ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రతుకుట క్రీస్తే, చావు భయమే అన్నాడా? చావు లాభమే. చావైతే లాభము. ఏది లాభం? చావు లాభమా? అంటే చావు మీద ఓ భక్తుడికి భయం పోయిందా? ఎవరి వల్ల? ఆయన మనుష్య రూపిగా మారి మనతో సమానుడుగా ఉండి మరణించడం వల్ల మనుషులకు దేని మీద భయం పోయింది? మరలా చెప్పనా, ఇప్పుడు ఫర్ సపోజ్ చీకటి అంటే భయం ఉందనుకోండి పిల్లలకి, తల్లిదండ్రులు ఏం చేయాలి? ఒరే ఎల్లకరా, చీకట్లోనే ఉన్నాడు ఎవడో. మా చిన్నప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు రాజు అనేవాళ్ళం. ఎవరో ఉత్తిదే, వాళ్ళ దృష్టిలో రాజు అంటే ఎవరు అనుకున్నారు? దెయ్యం. రాజు వచ్చేస్తున్నాడు అంటే పడుకుండిపోతారు. వెరీ గుడ్. ఇప్పుడు మా వాడు కొంచెం తెలివైపోయాడు, అమ్మ అందరికి వందనాలు. ఇప్పుడు రాజు అని అనుకోండి, ఆడు కూడా రాజు అంటున్నాడు వెనకాల. అందుకని మేము పేరు మార్చాం, అప్పారావు అన్నాం. అటు నోరు తిరగదు కదా, అయ్య బాబాయ్ అని అలర్ట్ అయి పడుకుంటున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఏదో పేరు చెప్పి లేకపోతే ఏదో చూపించి దాన్ని భయం అంటే జీవితాంతం ఏం పడతాం మనం? భయపడతాం. అదే ఇప్పుడు నీ కొడుకు చీకటికి భయపడుతున్నాడు అనుకోండి, నువ్వు ఆ చీకట్లో ఒకరే ఏం లేదు నాన్న ఇదిగో అని వెళ్ళరా, ఫస్ట్ ఏం చేస్తాడు? నేను చూసి వెనకాల వెళ్ళడానికి భయపడతాడా? కొంచెం భయపడతాడు. కానీ అలా 4-5 సార్లు వెళ్ళొచ్చేటప్పటికి ఇంటికి ఫీల్ అయిపోతాడు, ఓహో చీకట్లో ఏమీ లేదు, ఎందుకో మా నాన్న వెళ్ళొచ్చాడుగా. అంతేనా? నువ్వు చేసిన పని వల్ల నీ కొడుకు ఏం పోయింది? చీకటంటే భయం పోయింది. అలా భయం పోవాలంటే దూరం నుంచి నిలబడి ఒరే చీకట్లో ఏం లేదురా, చీకట్లో ఏం లేదురా అంటే వింటాడా? చెప్పండి, వింటాడా? ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళి రావాలి? వెళ్ళి రావాలి. వెళ్ళి వస్తేనే ఆడికో క్లారిటీ వస్తుంది, ఓహో మా నాన్న ఆల్రెడీ వెళ్ళొచ్చాడు కాబట్టి లోపలేమి లేదనమాట. ఇప్పుడు పైనుంచి నిలబడి బాబు చావంటే భయం లేదు, చావంటే భయం లేదు అంటే మనకు చావు భయం పోద్దా? పోద్దా? వెరీ గుడ్. చావు భయం పోవాలంటే ఆయన మనతో సమానం అవ్వాలి, మనలా మనుషుడు అవ్వాలి, మనలా చనిపోవాలి. చనిపోయి తిరిగి లేచి చెప్పాడు, చావుకి మీరు ఏం పడకండి, భయపడకండి. రైట్. నెంబర్ 5, మనలో మరణ భయాన్ని పోగొట్టడానికి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు తగ్గాడు? ఎందుకు మనతో సమానుడయ్యాడు? ఎందుకు మనతో సమకాలికుడయ్యాడు? మనతో ఈక్వల్ అయి కాదు, ఈక్వల్ అవ్వాలని ప్రయత్నాలు ఇవన్నీ. ఎందుకంటే మనకు ఒక భయం పోగొట్టాలన్న ప్రయత్నం. రాయండి. ఎన్నోది? 5వది ఏమన్నాడు? మనలో మరణ భయాన్ని
పోగొట్టడానికి. అయితే అదే వచనం ఇంకో మాట అన్నాడు, చదువుతాం చూడండి, మళ్ళీ చదువుతాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారినందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. దేంట్లోంచి విడిపించడానికంట? దాస్యములో నుండి. దేంట్లో నుంచి అంటే ఇది టెక్స్టువల్గా ఆలోచిస్తే, సందర్భానుసారంగా ఆలోచిస్తే, ఆల్రెడీ యూదులు ఒక దాస్యములో ఉన్నారు. ఏ దాస్యం? ఒక కాడి కింద ఉన్నారు. ఏ కాడి? ధర్మశాస్త్రం అనే కాడి. ఆ కాడిలో ఉండి ఆ ధర్మశాస్త్రానికి గజగజలాడిపోతున్నారు వాళ్ళు. దేనికి? దేనికి? ధర్మశాస్త్రానికి. ఇప్పుడు ఆ కాడిని వారి ముందు నుంచి తీయడానికి, అంటే ఆ దాస్యము నుండి ఏం చేయడానికి? విడిపించడానికే ఆయన చనిపోయాడు. నమ్మడికి అర్థం లేదా? ఇది వాళ్ళకి చెప్తున్నాడు. మళ్ళీ అడుగుతున్నాను, యూదులే దాస్యంలో ఉన్నారా, మనం కూడా దాస్యంలో ఉన్నామా? ఓ చోట ఉంటాడు తెలుసా, టైం లేదు నాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అందుకే చూపించలేదు వచ్చినాను మీకు. ఎవడో తెలుసా చోట? పాపం అనే దాస్యము క్రింద అంటాడు. ఏ దాస్యం అది? అంటే ఏ కాడి కింద? పాప కాడి కింద. ఎవరున్నాం? మనం ఉన్నాం. ఇప్పుడు మనల్ని కూడా దేని నుంచి విడిపించాలి? పాపం నుంచి విడిపించాలి. విడిపించడానికి ఆయన మరణమయ్యాడు. మాట అర్థం లేదా? ఎవరు? యేసుప్రభు. కానీ అక్కడ టెక్స్టువల్గా ఆలోచిస్తే, సందర్భానుసారంగా ఏ కాడిని విడిపించడానికి? ధర్మశాస్త్రం అనే దాస్యాన్ని విడిపించడానికి. రాయండి నెంబర్ 6 ధర్మశాస్త్రం అనే దాస్యము నుండి విడిపించడానికి. ధర్మశాస్త్రం అని లేదా దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి అని రాయండి. ఓకే, 16వ వచనం. ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. ఏ స్వభావాన్ని అంట? అంటే దేవదూతల్లా ఉంటే ఇంక ఈ గొడవలను ఉండవు కదా. అర్థమైంది లేదా? చనిపోగలడా? చనిపోలేడు. మరణ భయాన్ని చూపించగలడా? చూపించలేడు. మనలాగా బాధలు పడగలడా? పడలేడు. ఒక మనిషిగా బ్రతకగలడా? బ్రతకలేడు. అందుకే దేవదూతల స్వభావాన్ని ఎన్నుకోలే. ఏ స్వభావాన్ని ఎన్నుకున్నాడు? మనుష్య రూపాన్ని ఎన్నుకున్నాడు. ఎవరో? యేసుప్రభు వారు. వచ్చేద్దాం కిందకి. కావున ప్రజలు పాపములకు పరిహారము కలుగ చేయడానికై. దేనికి? పాపములు పరిహారము కలుగ చేయడానికి. రాయండి నెంబర్ 7 మన పాప ప్రాయశ్చిత్తానికి. ఆయన ఎందుకు మరణించాడు? మన పాప ప్రాయశ్చిత్తానికి. ఇది ఒకటే చెప్తాం మనం, కానీ ఇప్పటివరకు చాలా విషయాలు చూసాం. వాటిలో ఒకటి మన పాప ప్రాయశ్చిత్తం. నెంబర్ 7 వెరీ గుడ్. ప్రాయశ్చిత్తం కొరకు ఏం చేశాడంటే ఆయన దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము. అంటే అప్పట్లో వాళ్ళకి పాప ప్రాయశ్చిత్తం ఏది? దేవుని కార్యం ఏది? అప్పుడు పాపం ఎలా పోయేది? వాళ్ళకి బలి. ఎలాగా? బలి. ఆ బలి ఎవరు ఇచ్చేవారు? యాజకుడు. ఎవరు? యాజకుడు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది బలిది వాళ్ళకి. అది ఎవరిచ్చేవారు అంటే ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఆ బలిగా ఆయనే మారాడు. అట్ ది సేమ్ టైం ఆ బలి ఇచ్చే ప్రధాన యాజకుడుగా కూడా ఆయన మారడానికి మరణించాడు. ఎవరు? యేసుప్రభు. రాయండి నెంబర్ 8 ప్రధాన యాజకుడు అవ్వడానికి. ఏమవ్వడానికి? ప్రధాన యాజకుడు అవ్వడానికి. ఎన్ని కారణాలు ఉన్నాయో చూడండి ఆయన చనిపోవడానికి. ఓకే, వెరీ గుడ్. చివరి మాట చెప్పి ముగించేస్తాను. 8 అయ్యాక 9 కదా ఉంది ఇంకా. వెరీ గుడ్. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చిన. మళ్ళా నొక్కి చెప్తున్నాడు. ఇంకా అన్ని విషయాల్లో మీలా అయిపోయాడు అంటున్నాడు ఆయన. కానీ మనలాటోడా? అది మర్చిపోకండి మీరు. అయ్యాడని ఆయన అదే క్యారెక్టర్ అనుకోకండి. అవ్వాడంతే. ఎవరి కోసం? మన కోసం. ఓకే, వెరీ గుడ్. 18వ వచనం. ఇది బాగా అండర్లైన్ చేయండి. తాను శోధింపబడి శ్రమ పొందిను గనుక శోధింపబడు వారికి సహాయము చెయ్య గలవాడాయను. ఏం చేయడానికంట? రాయండి నెంబర్ 9. ఎందుకు మరణించాడయ్యా అంటే
మన శోధనల్లో సహాయము చేయడానికి. ఏం చేయడానికి అమ్మా? ఏం చేయడానికి చెప్పండి? ఏం చేయడానికి? ఎవరు చేయడానికి? ఎవరికి చేయడానికి? మనకి. ఎవరు చేయడానికి? యేసు ప్రభువారు. ఏ ఏ ఏ స్థితిలోకి వచ్చేసాడు? మానవ స్థితిలోకి వచ్చాడు. ఏం చెయ్యాలని? సహాయం. వెరీ గుడ్. ఎందులో వెరీ గుడ్. చేయడానికి ఆయన ఏం చేశాడంట? అక్కడ మళ్ళీ మాట రాశాడు. మళ్ళీ చదవండి. 18 వచ్చును. తాను శోధింపబడి శ్రమ పొందను కనుక, అంటే ఆయన శోధించబడ్డ విధానమే మనకు శోధనలో ఏంటి? సహాయం. నా మాట ఏమైనా అర్థమైందా లేదా మీకు? ఎగ్జాంపుల్ చెప్తాను, ఆమెనంటాను. నా వైపు చూడండి, నా వైపు చూడండి అందరూ కూడా. యేసు ప్రభు శోధనలో సహాయం చేయడానికి వచ్చాడా? వెరీ గుడ్. ఎలా? చాలామంది తెలియక అన్నారు, శోధనలో ఆయన నీకు ఏం చేస్తాడో? సహాయం చేస్తాడు. ఎలా చేస్తాడు? నువ్వు కష్టాలు ఉన్నావా తల్లి? బాధలు ఉన్నావా తండ్రి? అప్పులతో ఉన్నావా? కుటుంబంలో అనారోగ్యమా? అస్వస్థత? యేసయ్య నీకేం చేస్తాడు? ఎలా? పైనుంచి పాపమ్మ శోధన పోవును గాక, అంతేనా? ఆయన చేసే సాయం చెప్పండి. ఆదిత్య గారి బాధ పోవును గాక అంటాడా? ఎలా? దేవుని సహాయం ఎలా? ఇది తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈరోజు. మనకి ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు వచ్చాడు మళ్ళీ చెప్పండి? శోధనలో సహాయం చేయడానికి. ఎలా అమ్మా? ఎలా అంటే బాగా పట్టుకోండి, మీరు ఆ మాట పట్టుకోండి. శోధన తీసేయడానికి కాదు, శోధనలో సహాయం. మనం ఏమనుకోండి తెలుసా? శోధనలో సహాయం అంటే శోధన ఏం చేయడు, అదే మనం అనుకున్నాం. అవునా? చెప్పండి, అవునా కదండి? శోధనలో సహాయం అంటే ఏంటి? ఇప్పుడు మన దేవుడు చేసే ప్రార్థన, ప్రభువా నువ్వు సహాయం అన్నావు కదా, నువ్వే ఈ కష్టాన్ని ఏం చేయాలి? ఓం భీం భూషణ్ తీసేయి. ఎవరు తీసేయాలి? వెరీ గుడ్. ఇప్పుడు ఒక మాట చెప్పనా? తీసేయడానికి అనలేదు ఆయన, సహాయం చేయడానికి అన్నాడు. ఎలా సహాయం? నేను శోధించబడ్డాను కదా, నేను శ్రమ పెట్టబడ్డాను కదా, సో నన్ను చూసి మీరు కూడా సహాయాన్ని పొందుకోండి అన్నాడు. ఎలాగో చెప్తాను వినండి. యేసు ప్రభు శోధించబడ్డా? వెరీ గుడ్. ఓ సందర్భం చెప్పండి. అపవాది ఆయన ఎక్కడికి వెళ్ళాడు అమ్మా? కొండ మీద ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు? వెరీ గుడ్. 40 days. ఎవరో? వెరీ గుడ్. 3 గంటలకి కిందకు వచ్చేలేదు ఆయన. 40 రోజులు అక్కడే ఉన్నాడు. ఎవరో? యేసు ప్రభువారు. వెరీ గుడ్. అయితే ఈ 40 రోజుల్లో అపవాది వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో. టెంప్ట్ అయ్యాడా? అవ్వలేదు. వెరీ గుడ్. శోధన వచ్చిందా ఆయన దగ్గరికి? వచ్చింది, కానీ ఏమవ్వలేదు, టెంప్ట్ అవ్వలేదు. వెరీ గుడ్. తర్వాత ఇవన్నీ చూపించి, ఏవన్నీ? ఈ లోకాలన్నీ చూపించి, నాకు మొక్కు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తా. టెంప్టింగ్ వచ్చిందా? శోధన వచ్చిందా ఆయనకి? వచ్చింది ఆయన మీదకి, కానీ గురయ్యాడా? అవ్వలే. వెరీ గుడ్. తర్వాత పైనుంచి దూకేయి, దేవదూతలు వచ్చి నేను ఏం చేస్తాయి? కాపాడతాయి. దూకేశాడా? శోధన వచ్చిందా? చెప్పండి, శోధన వచ్చిందా? శోధనకు గురయ్యాడా? అంటే శోధనలో సహాయం ఎలాగంటే తీసేయడం కాదు. నేను బ్రతికాను ఎవరిలాగా? మీలాగే. నాకేమొచ్చింది? శోధన వచ్చింది. నేనేం చేశాను? నిలబడ్డాను. నీకు ఏమొస్తుంది? శోధన వస్తుంది. నువ్వేం చెయ్యాలి? నిలబడాలి. అలా నువ్వు నిలబడాలని చెప్పడానికే నీకోసం నా కోసం ఆయన మరణించాడు. అంటే స్పెషల్గా ఏమీ సహాయం రాదు, ఆల్రెడీ మన సహాయం అంతా మన ముందు చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. అర్థం లేదా? ఇప్పుడు మీ ఎవరికైనా కష్టం వచ్చిందనుకోండి, మీరు ఏమని చేయాలి ప్రార్థన తెలుసా? ప్రభువా ఈ కష్టాన్ని ఏం చేయి? తీసేయి అనకూడదు. ఈ కష్టాన్ని నువ్వు పడ్డావు కదా, నేను కూడా ఈ కష్టాన్ని పడాలన్నమాట అని ఆయన బ్రతుకు ద్వారా మనం ఏం పొందుకోవాలి? సహాయాన్ని. ఎవరి ద్వారా చెప్పండి? ఎవరి ద్వారా? అమ్మ ఒక మంచి మాట చెప్పనా? యేసు ప్రభు బ్రతుకే మనకి గొప్ప సహాయం కాదు? ఆయన బ్రతుకు మనకేంటి? సహాయం. మీరు ఎప్పుడు గమనించుకోండి, నీ జీవితంలో ఒక రోల్ మోడల్ ఏదైనా ఉందంటే అది నీకు ఎప్పుడు గొప్ప నిధి.
నువ్వు దాన్ని అర్థం చేసుకున్నప్పుడు. కొన్ని కష్టాల్లో, కొన్ని నష్టాల్లో కొన్ని మాటలు వింటుంటాం. ఇదిగో నువ్వు ఇలా ఉండు బాగుంటావు అనగానే మనం ఎలా ఫీల్ అవుతుంది తెలుసా? ఆ రోజు ఆ మాట నన్ను చాలా మార్చిందండి అంటాం కదా. అంటామానండి. ఆ రోజు ఆయన మాట నన్ను చాలా బలపరిచిందండి అంటాం కదా. అలాగా ఆయన బ్రతుకు ఎన్నో శోధనలు పడింది. ఎందుకంటే నువ్వు అలాంటి శోధనలు పడాలి, ఆయనలా బ్రతకాలని ఒక మాదిరి నీ ముందు పెట్టడానికి. పైనుంచి చెబితే అర్థమవుతుందా? వచ్చి బ్రతికితే అర్థమవుతుందా? చెప్పండి, ఏమవుతుంది? వచ్చి మనలాగే బ్రతికితే, మనలాగే పడితే, మనలాగే ఇబ్బంది పెడితే ఆ బాధ ఏంటో మనకి తెలుస్తుంది. అందుకు ఆయన మరణించాడు. ఎవరు? యేసుప్రభువు వారు. ఒక కారణమా? చాలా కారణాలు ఉన్నాయా? వెరీ గుడ్. టక్కుని చెప్పేద్దాం. టైటిల్ ఏంటి మనకి? యేసుప్రభువు వారు ఎందుకు మరణించాడు? ఎందుకు చెప్పేద్దాం గబగబా. మనలను మహిమపరచడానికి, నెంబర్ 2. మనలను పరిశుద్ధపరచడానికి, నెంబర్ 3. మనలను సహోదరులుగా చేయడానికి, నెంబర్ 4. మనలను దేవుని పిల్లలుగా చేయడానికి, నెంబర్ 5. మనలో మరణ భయాన్ని పోగొట్టడానికి, నెంబర్ 6. దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి, నెంబర్ 7. మన పాప ప్రాయశ్చిత్తానికి, నెంబర్ 8. మనకు ప్రధాన యాజకుడుగా అవ్వడానికి, నెంబర్ 9. మన శోధనలో సహాయము చేయడానికి. ఎవరు మరణించాడు? నజరేయుడైన యేసు. వాళ్ళు చెప్తున్నాడు, హెబ్రీలరా, ఆయన చనిపోయింది ఎవరి కోసం అనుకుంటున్నారా? ఆయన దేవుడు. మొదటి అధ్యాయం ఏం చెప్పుకున్నాం మనం? ఆయన ఎవరు? దేవుడు. నీలా మారేటప్పటికీ, నీలా బ్రతికేటప్పటికీ, నీలా ఉండేటప్పటికీ ఆయన నువ్వు తక్కువ అంచనా వేసి వెనక్కి వెళ్తున్నావు. కానీ గుర్తుంచుకో, ఆయన నీలాంటోడు కాదు, నీలాంటోడిగా మారాడు. ఎవరి కోసమో తెలుసా? ప్రతి మనుషుని కొరకు. ఎవరి కొరకు? ప్రతి మనుషుని కొరకు. అమ్మా, ఇప్పుడు కూడా చివరి మాట చెప్తున్నాను. ఆయన నిజంగా మన కొరకు చనిపోయిన దానికి మనం ఇచ్చే విలువేటి తెలుసా? ఇప్పుడు మనం 9 విషయాలు చూసామే. ఆ 9 విషయాలు మన బ్రతుకుల్లో ఉండడమే. ఎవరి బ్రతుకుల్లో? అంటే ఆయన మన కొరకు చనిపోయిన దానికి మనం ఏం చేయబడాలి? నిజంగా మహిమపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి, ఆయన సహోదరులుగా ఉండాలి. ఎవరు సహోదరులుగా? వెరీ గుడ్. ఆయన పిల్లలుగా మారాలి, మరణ భయం పోవాలి, పాపం ప్రాయశ్చిత్తం కలగాలి, దాస్యం నుండి మనం విడిపించబడాలి, ఆయనను మన ప్రధాన యాజకుడుగా చేసుకోవాలి, మన శోధనలను మనం జయించాలి. ఇవన్నీ జరిగితే ఆయన మన కొరకు మరణించిన దానికి అర్థవంతమైన బ్రతుకు మనలో ఉన్నట్టు. అర్థంగా లేదా? మళ్ళీ అడుగుతున్నాను, ఇవన్నీ చెయ్యాలా? కొన్ని రోజులు చెయ్యాలా? ఎన్ని చెయ్యాలి? ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ ఎన్ని రోజులు చెయ్యాలి? అన్ని రోజులంటే బ్రతుకున్నంత కాలం. ఎంతకాలం? బ్రతుకున్నంత కాలం. అందుకు ఆయన అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా నాకు లాభమే. అది నా జీవితం అంతము వరకు కూడా ఆయనలా క్రీస్తు యేసు వలె నేను నడుచుకుంటానని ఒక భక్తుడు సెలవిచ్చాడు. మనం కూడా అలా మారడానికి ఆయన మన కొరకు ఏమైపోయాడు? మరణించాడు. ఎవరు చెప్పరు? ఎవరు? యేసుప్రభువు వారు. అంటే ఆయన మరణములో కొన్ని ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. అవన్నీ గమనించినప్పుడే ఆయన మరణానికి మనం ఇచ్చే అసలు సిసలైన విలువ. ఒకసారి ప్రశ్నించుకుందామా? పరీక్షించుకుందామా? నిజంగా మరలా అడుగుతున్నాను నిజంగా ఆయనది మనస్థాయా? చెప్పండి అమ్మా. ఆయన మనస్థాయా? మనలాంటోడా? మనలాంటి బ్రతుకు కలిగినోడా? ఆయన ఎవరు? చెప్పండి. ఆయన ఎవరు? దేవుడు. కానీ ఎవరి కోసం మనలా మారాడు? మన కోసమే. నీ కోసం అంతే త్యాగం చేసిన వాడి త్యాగాన్ని ఈరోజు నువ్వు నేను గుర్తిస్తున్నామా? నువ్వు నేను గమనించగలుగుతున్నామా? ఎందుకు చనిపోయావంటే అంటున్నాడు, ప్రతి మనుషుని కొరకు. అంటే ఎవరి కాలం ఏం చెప్పుకోవాలి తెలుసా? ఎందుకు చనిపోయాడైనా? ఎవరి కోసం? నా కొరకు. ఎవరి కొరకు? నా కొరకు. నా కొరకు. అది ఎవరికి వాళ్ళే అనుకుంటే నిజంగా ఆయన మరణాన్ని గుర్తించగలం.
అలా అనుకోవట్లేదు కాబట్టి ఇంకా అపరిశుద్ధులుగానే ఉంటున్నాం, ఇంకా ఏ పాపం కిందో బ్రతుకుతున్నాం, ఇంకా చెడ్డ అలవాట్లతో ఉంటున్నాం, ఇంకా చెడ్డ బ్రతుకుతున్నాం, ఇంకా మహిళనే బ్రతుకుతున్నాం. మన ఇష్టానుసారమైన జీవితాలు మనం కలిగి ఉంటున్నాం. గమనించండి, ఆలోచించండి. ఆయన మరణాన్ని సార్థకం చేసే బ్రతుకులు కలిగే జీవితాన్ని దేవుడు మీకు, నాకు, మనకు, మనందరికీ సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. మోకరించండి, ఆరాధనలో ప్రవేశిద్దాం. అందరూ కూడా మోకాళ్ళ మీకు వద్దాం. త్వరితముగా సమయమించింది, త్వరితముగా.